ముల్కీ ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నాం. డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు మనం ఏం చేద్దామంటే, మొన్న జరిగిన క్లాస్లో అసలు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, మొన్న మొత్తం అంతా ఇప్పటి వరకు నేర్చుకున్నంతా రివైజ్ చేసుకున్నాం. రివైజ్ చేసుకొని జస్ట్ మనం ఏం ఇంట్రడ్యూస్ చేసుకున్నామంటే, ముల్కీ ఉద్యమం గురించి, అసలు ముల్కీ అంటే ఏంటి, నాన్ ముల్కీ అంటే ఏంటి అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకసారి ఈ ముల్కీ ఇష్యూ అనేది మీకు ఒక స్టోరీ లాగా చెప్తా, అప్పుడు ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది. మీ అందరు బాహుబలి సినిమా చూసుంటారు కదా. ఇప్పుడు మీకు బాహుబలిలో రాజులెవరు, సామంత రాజులెవరు, ఇదంతా ఐడియా ఉండే ఉంటది, రైట్? ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే, ఒక స్టోరీ చెప్పుకుందాం. ముల్కీ మూమెంట్, అసలు బాహుబలి కింగ్డమ్ లో ముల్కీ మూమెంట్ గనుకుంటే అది ఎట్లుండేది అని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకుందాం, ఓకే? ఆ, ఇప్పుడు బాహుబలి వన్ వన్ లో ఏంటి, శివుడు శివుడు క్యారెక్టర్ కింద నుంచి పైకి వెళ్తాడు, రైట్? పైన ఒక కింగ్డమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటది. అంటే ఏంటి, ఒక కింగ్డమ్ అనేది, మనం ఇక్కడ బల్లాల దేవుడు మంచి కింగ్ చెడ్డ కింగ్ అనేది ఏమీ మాట్లాడుకోవట్లేదు అనమాట. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్న కింగ్డమ్ లోకి బాహుబలి కింద నుంచి పైకి వెళ్తున్నాడు. అంటే ఏంటి, బాహుబలి ఇక్కడ నాన్ ముల్కి, ఓకే? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయిన కింగ్డమ్ మాహిష్మతి ఏదైనా ఉంది ఉంది చూసారా, అది మన నిజాం సంస్థానం అని అనుకుందాం, నిజాం రాజ్యం అని చెప్పి అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫస్ట్ బాహుబలి వచ్చాడు, శివుడు పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఫర్ సపోజ్ మనం అనుకుందాం, శివుడు పైకి వచ్చి నార్మల్ గా సోల్జర్స్ ని కొట్టి కింగ్డమ్ లోకి వెళ్ళకుండా ఫస్ట్ ఏం చేశాడంటే, శివుడు పైకి వచ్చి కింగ్డమ్ లోకి వెళ్ళి జనాల్ని అడగడం స్టార్ట్ చేశాడు అనమాట. ఏమని అడగడం స్టార్ట్ చేశాడు, ఇగో నేను ఇట్లా కింద నుంచి పైకి వచ్చిన, నాకు విలువిద్యలో నైపుణ్యం ఉంది, నేను గుర్రాలు బాగా నరుపుతా, అంతేకాకుండా నేను ఏం చేస్తా అంటే లెక్కలు గట్టి కడతా అని చెప్పి అని అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఓహో నీకు ఇదంతా నైపుణ్యం ఉందా, మా దగ్గర ఈ నైపుణ్యం లేని వాళ్ళు ఎక్కువ మంది లేరు అని చెప్పి ఆ ప్రజలు మెల్లమెల్లగా ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ తెలుసుకొని ఏం చేస్తాడంటే, డైరెక్ట్ కోర్టు ఉంటది కదా, ఇప్పుడు బల్లాల దేవుడు ఉండే కోర్టు ఉంటది కదా, ఆ బల్లాల దేవుడు ఉండే కోర్టులోకి వెళ్ళిపోతాడు అన్నమాట. కోర్టులోకి వెళ్ళిపోగానే బల్లాల దేవుడు ఏం చేస్తాడు, శివుడిని, ఓకే వీడికి విలువిద్య వచ్చు, వీడికి కత్తెట్ల తిప్పడం వచ్చు, వీడికి గుర్రాలు నడపడం వచ్చు, వీడి కొండకి ఇంత దూరం వచ్చిందంటే వీడి దగ్గర ఫుల్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పి వీడిని తీసుకెళ్లి ఏం చేస్తాడు బల్లాల దేవుడు, ఒక మంత్రి లాగా పక్కన పెట్టుకున్నాడు అనుకుందాం. ఇదే రాజ్యంలో, మాహిష్మతి రాజ్యంలో చిన్నప్పటి నుంచి మాహిష్మతిలోనే ఉంటూ, మాహిష్మతిలోనే చదువుకుంటూ, మాహిష్మతిలోనే పెరుగుతూ, మాహిష్మతి, ఇప్పుడు ఫర్ సపోజ్ మాహిష్మతిలో పర్షియన్ లాంగ్వేజ్ ఉంది అనుకుందాం. మాహిష్మతిలో పర్షియన్ లాంగ్వేజ్ ఉంటే అదే పర్షియన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఈ ఉద్యోగాలు, కోర్టులో ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇది నా కోసం వస్తాయి, ఈ ఉద్యోగాలకి నేను ఎలిజిబుల్, నేను వీటి కోసం వెళ్దాం అనుకునే టైంలో శివుడు వచ్చిండు. శివుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు శివుడు, అరే ఓకే నేను ఇప్పుడు కోర్టులకు వచ్చేసిన, మొత్తం అన్ని ఆ, మంచిగా నాకు పెద్ద పొజిషన్ ఇచ్చారు, ఇప్పుడు మా వాళ్ళు కింద ఉన్నారు కదా, వీళ్ళని కూడా పైకి తీసుకోవాలి కదా అని చెప్పి ఏం చేస్తాడు, కింద వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు శివుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని పైకి తీసుకెళ్తాడు. ఇప్పుడు శివుడులానే శివుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హార్స్ రైడింగ్ వచ్చు, బాణాలు వేయడం వచ్చు, వీళ్ళకి కూడా మంచి స్కిల్స్ ఉన్నాయి, పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి వీళ్ళు కూడా కింగ్ దగ్గరికి వెళ్ళారు, బల్లాల దేవుడు వీళ్ళని కూడా ఎంప్లాయ్ చేసుకున్నాడు, పక్కనే పెట్టుకున్నాడు. మరి ఇక్కడ లోకల్ మహేష్మతి జనాలంతా వాళ్ళేమనుకోవాలి, వాళ్ళ కోపం వస్తుందా లేదా? ఆ కోపమే ఇక్కడ ముల్కీ వర్సెస్ నాన్ ముల్కీ ఇష్యూ, అర్థమైందా? ముల్కీస్ అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు, స్థానికులు. నాన్ ముల్కీస్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఓకేనా? ఇక్కడ నాన్ ముల్కీస్ ఎక్కడి నుంచి వచ్చారు, మనం ఏమని మాట్లాడుకున్నాం, నాన్ ముల్కీస్ అసలు స్టార్ట్ అయింది, ఇదంతా స్టార్ట్ అయింది బహ్మనీ కింగ్డమ్ లో అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. బహ్మనీ కింగ్డమ్ లో ఎట్లా స్టార్ట్ అయిందని మాట్లాడుకున్నాం, బహ్మనీలో ఒక రాజు టైంలో పశ్చిమాసియా దేశాల నుంచి వలసలు అనేవి బాగా పెరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడుకున్నాం. అదే టైంలో ఇదేంటి మధ్యయుగ చరిత్ర కదా, మరి మధ్యయుగ చరిత్ర అన్నప్పుడు మనం ఢిల్లీ సుల్తానుల గురించి చదువుకుంటాం. ఢిల్లీ సుల్తానుల గురించి చదువుకున్నప్పుడు ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ గాని, మొహమ్మద్ బిన్ తుగ్లక్ గాని, వీళ్ళందరి గురించి మనం చదువుకుంటూ ఉంటాం. మీరు పద్మావత్ సినిమా కనుక చూస్తే దాంట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మీకు ఇంకా మంచిగా ఐడియా వస్తుంది. ఆయన ఆర్మీస్ ఎట్లా రన్ చేసేటోడు, ఈ ఆ, మన్సబ్దారీ సిస్టమ్ అనేది అప్పటికెళ్ళే ప్రివేల్ అవుతుంది అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఏంది, ఈ ఢిల్లీ సుల్తాన్ల టైంలో టైం తర్వాత గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బహుమనీల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ సుల్తానుల దగ్గర పనిచేసే సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మన భారతదేశం అంతా అప్పట్లో హిందుస్థాన్ రాజ్యం అంతా విస్తరించి ఉంటారు కదా. వాళ్ళు ఏం చేశారు, సరే ఈ బహ్మనీ సుల్తాన్ దగ్గర దక్కన్ ప్రాంతము, ఈ దక్కన్ ప్రాంతంకి మనం వలస వద్దామని చెప్పి పైనుంచి వలస వచ్చారు కదా. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా క్లాస్ లో, ఈ ఏరియాస్ నుంచి వలస వచ్చారు అని చెప్పి, ఓకే?
బానే ఉంది. ఇప్పుడు ఈ భారత భూభాగం నుంచి వలసొచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం దక్కనీలు అంటాం. ఓకే, ఎందుకు? వీళ్ళు మాట్లాడే భాషే ఇక్కడ ఏ భాష అయితే మాట్లాడుతున్నారో ఈ మైగ్రేట్ అయిన వాళ్ళు దానికి దగ్గరగా ఉండే భాష మాట్లాడేవారు. ఓకే, ఇదంతా ఒక భూభాగం అని చెప్పి మనకి మనసులో ఉంటది కదా. ఇప్పుడు ఏమైంది? బయట నుంచి పశ్చిమాసియా దేశాల నుంచి రావడం స్టార్ట్ అయింది కదా. మరి పశ్చిమాసియా దేశాల నుంచి నిన్న మనం మాట్లాడుకున్నాం. పశ్చిమాసియా దేశాలైన ఇరాక్ కానీ టర్కీ కానీ అరేబియా కానీ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఓకే, సెటిల్ అయ్యారు, బానే ఉంది. వలస వచ్చారు. ఇందాక మనం ఎగ్జాంపుల్ లో మాట్లాడుకున్నట్టు కింద నుండి శివుడు వచ్చిండు, బానే ఉంది. శివుడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అక్కడ కూడా బానే ఉంది. మెల్లమెల్లగా ఏమైంది? శివుడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి బల్లల దేవుడిని అరే ఇది కాదు అది కాదు అని చెప్పి మెల్లమెల్లగా అధికారం పొందడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా బహ్మని కింగ్డమ్ లో కూడా అదే అవుతుంది కదా. మెల్లగా ఏం చేస్తాడు? మహమ్మద్ గవాన్ని మినిస్టర్ గా పెట్టుకుంటాడు. మహమ్మద్ గవాన్ ని మినిస్టర్ గా పెట్టుకున్నప్పుడు మహమ్మద్ గవాన్ ఏం చేస్తాడు? మహమ్మద్ గవాన్ మినిస్టర్ అంటే ఏంది? దివాన్. దివాన్ అంటే ప్రధాని కదా. ఈ దివాన్ ఏం చేస్తాడు? అరే బయట నుంచి ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో అందరినీ తీసుకొచ్చి ఇక్కడ హై లెవెల్ పొజిషన్స్ లో పెడతాడు. అంతే కదా. మనం నిన్న రాసుకున్నాం. వీళ్ళని ఏమని పిలిచాం మనం? నాన్ ముల్కీస్ ని అపాకీలు అని పిలిచాం, ముల్కీస్ ని దక్కనీలు అని పిలిచాం. నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు. అసలు ముల్క్ అంటే ఏంటి? ముల్క్ అంటే దేశం. ఇప్పుడు కూడా మీరు పాకిస్తాన్ దేశం యొక్క ప్రధానమంత్రి స్పీచెస్ వింటా ఉంటే హమారా ముల్క్ అంటా ఉంటాడు. ముల్క్ అంటే ఏంటి? మన దేశం, మా దేశం. ఓకే, ఇందులో ఉండేవాడు ముల్కి అంటే స్థానికుడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దీని తర్వాత ఏంటి? అపాకీలు, నాన్ ముల్కీలు, స్థానికేతరులు అని కూడా మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఏంటి? మహమ్మద్ గవాన్ని పెట్టిండు ప్రధానిగా, బానే ఉంది. మహమ్మద్ గవాన్ ఏం చేసిండు? వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చిండు, బంధువులను తీసుకొచ్చిండు, అందరిని తీసుకొచ్చిండు. ఇప్పుడు వీళ్ళేంది? వీళ్ళని ఇప్పుడు నా చేతిలో పవర్ ఉంటే నేను ఏం చేస్తా? నా దగ్గర ఉన్న వాళ్ళని పై పొజిషన్స్ లో పెట్టడానికి ఎంతైనా నా నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ ని పుష్ చేయాలని నేను అనుకుంటా కదా. సేమ్ అట్లనే మహమ్మద్ గవాన్ కూడా ఏం చేస్తాడు? వీళ్ళకి కొంచెం హై లెవెల్ జాబ్స్ ఇప్పించడము అట్లా చేస్తాడు అనమాట. సో ఇట్లా చేయంగానే వీళ్ళు ఏమవుతారు? ఆర్థికంగా, సామాజికంగా బలవంతులు అయిపోతారు. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా బయట నుంచి వచ్చి మన దగ్గర ఆర్థికంగా, సామాజికంగా ఇప్పుడు మీరే ఉండండి. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపులే తీసుకోండి. ఇప్పుడు మెల్లగా శివుడు వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. చాలా స్ట్రాంగ్ అయిపోతే మరి లోకల్ మాహిష్మతి పీపుల్ కి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది కదా లోపల నుంచి. వీడెవడో బయట నుంచి వచ్చిండు, మా దగ్గర జాబ్ కోసం వచ్చిండు, జాబులు చేయడం స్టార్ట్ చేసిండు, మేం చేసే జాబుల కంటే పైకి వెళ్ళిపోయిండు, ఇప్పుడు మమ్మల్ని వీడు డామినేట్ చేస్తున్నాడు అన్న కోపం వస్తుందా లేదా? ఇక్కడ కూడా అట్లనే అనమాట. సో అదే రేంజ్ లో వీళ్ళు దక్కనీలకి అపాకీలకి మధ్యలో ఘర్షణ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఈ ఘర్షణ వల్ల 1527లో, ఓకే, 1527లో బహ్మనీ రాజ్యం అనేది విచ్ఛిన్నం అయిపోయింది. ఓకే, బహ్మనీ రాజ్యం విచ్ఛిన్నం అయిపోయి 5 చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడుతుంది కదా. ఆ రాజ్యంలో ఒక రాజ్యమే గోల్కొండ. ఓకే, ఓకే, ఈ గోల్కొండని స్థాపించింది ఎవరమ్మా? చెప్పాను కదా, గోల్కొండని స్థాపించింది కూలీ కుతుబ్ షా. ఓకేనా. ఈ కూలీ కుతుబ్ షా కూడా అపాకీనే. కాకపోతే ఏంది? ఈ బహ్మనీ రాజ్యం ఇట్లా విచ్ఛిన్నం అయిపోయేసరికి నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే, నేను గనక నాన్ ముల్కీలకి ఇంపార్టెన్స్ ఇస్తే రేపు నా గోల్కొండ కూడా ఇట్లానే అయిపోతుంది. సో మనం ఏం చేద్దాము? లోకల్ ముల్కీలకి ఇంపార్టెన్స్ ఇద్దాం. అంటే ఏంది? స్థానికులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో ఏంది? మన దగ్గర గోల్కొండ కింగ్డమ్ ఏదైతే ఉందో అక్కడ తెలుగు పాపులేషన్ ఎక్కువ కదా. మరి నువ్వు తెలుగు పాపులేషన్ ఎక్కువ అయితే తెలుగుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అట్లా ఏం చేసిండంటే ఆయన తెలుగుకి రెస్పెక్ట్ ఇవ్వడము, దాని తర్వాత లోకల్ ముల్కీస్ ఎవరైతే ఉన్నారో, స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవడం. అదే నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. ఆ శ్రీరామదాసు సినిమా చూస్తే దాంట్లో అక్కన్న మాదన్ అని ఇద్దరు క్యారెక్టర్లు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తానిషా పక్కనే ఉంటారు, డెసిషన్ మేకింగ్ థింగ్స్ లా ఇన్వాల్వ్ అయి ఉంటారు, హై లెవెల్ పొజిషన్స్ లా అని చెప్పి. అక్కన్న మాదన్ ఎవరమ్మా? ఒకళ్ళు ప్రధానమంత్రి, ఒకళ్ళు పేష్కర్, వాళ్ళు తెలుగు వాళ్ళు. అంటే ఏంది? నువ్వు తెలుగు వాళ్ళని తీసుకొచ్చి హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ దగ్గర పెడుతున్నావు అంటే ప్రజలందరూ ఏమనుకుంటారు? ఓకే, మనకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు వీళ్ళు, మన కల్చర్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, మన సంస్కృతికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, మన సాంప్రదాయాలకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటారు కదా. సో అందుకే కుతుబ్ షాహీ టైంలో ముల్కీ వర్సెస్ నాన్ ముల్కీ అనే ఇష్యూ జరగలేదమ్మా. ఓకే, దీని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం?
అసఫ్ జాయిల దగ్గరకు వచ్చేసరికి ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అనేది ఎలా జరిగింది? ఓకే, అసఫ్ జాయిల టైంలో ఏమైందంటే ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో పంజాబ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, ఈ సెంట్రల్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒకటి, మనకి అప్పుడు సిపాయిల తిరుగుబాటు అయింది అని చెప్పి నేను మీకు చెప్పా. సిపాయిల తిరుగుబాటు అయినప్పుడు ఉద్యోగం కోల్పోయిన సైనికులు ఎవరైతే ఉంటారో, ఎప్పుడైందమ్మా సిపాయిల తిరుగుబాటు? 1857లో అయింది కదా సిపాయిల తిరుగుబాటు. ఓకే, ఇది 1857లో అయింది. మరి 1857లో అయినప్పుడు చాలా మంది సైనికుల ఉద్యోగాలు పోతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే, హైదరాబాద్ రాజ్యంలో జాబులు మనకు వస్తున్నాయి, సో హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారనమాట. వీళ్ళతో పాటు నేను ఇంకొక 2 ఇంపార్టెంట్ పీపుల్ గురించి చెప్పా. కాయస్థులు, ఖత్రీలు. కాయస్థులు, ఖత్రీలు అనే వాళ్ళు ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్ ప్రాంతంలో ఉంటారమ్మా. వాళ్ళు తరతరాలుగా రాజ్యపాలనకి సంబంధించిన అంశాల్లో నిష్ణాతులు అయిపోయి ఉన్నారు. ఎప్పటి నుంచి? దక్కన్ సుల్తాన్లు, మొఘళ్ళు ఈ టైం నుంచి ఉన్నారనమాట. వీళ్ళు కూడా ఈ దక్కన్ ప్రాంతంలో జాబ్లు వస్తున్నాయి అని చెప్పి తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకంటే మనం మొన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం, సాలార్జంగ్ గారు పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ పాలనాపరమైన సంస్కరణల్ని ఇంప్లిమెంట్ చేయడానికి నైపుణ్యం కలిగిన వాళ్ళు కావాలి. అందుకని ఇంగ్లీష్ కోసం కొంతమంది మద్రాస్ ప్రావిన్స్ నుంచి, మిగిలిన నైపుణ్యాలు ఇప్పుడు అకౌంటింగ్ వేసే వాళ్ళు కావాలి, లెక్కలు కట్టే వాళ్ళు కావాలి, అడ్మినిస్ట్రేషన్ లో నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. మరి వాళ్ళందరినీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వేరే దగ్గర నుంచే పట్టుకొస్తారు కదా. సో అట్లా వీళ్ళు మెల్లగా రావడం, ఇంకో సైడ్ సిపాయిల తిరుగుబాటు వల్ల సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాల కోసం స్థిరపడడం, అట్లా ఈ నాన్ ముల్కీస్ అనే వాళ్ళు హైదరాబాద్ రాజ్యంలోకి చాలా ఎక్కువగా రావడం అనేది స్టార్ట్ చేశారమ్మా. ఓకే, నాన్ ముల్కీస్. ఇదంతా దీనికి మెయిన్ రీజన్ ఏంటి? సాలార్జంగ్ వన్ వారు తీసుకొచ్చిన పాలనాపరమైన సంస్కరణలు. ఈ పాలనాపరమైన సంస్కరణ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం, దాని తర్వాత రివైజ్ కూడా చేసుకున్నాం. అందులో డేటా ఎక్కువ ఉంటది, మీరు ఒకటికి 2 సార్లు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, ఆయన తీసుకొచ్చిన డేటా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు మీకు సాలార్జంగ్ వన్ తీసుకొచ్చిన పాలనాపరమైన సంస్కరణలు ముల్కీ ఉద్యమాన్ని ఎలా ప్రేరేపించాయి రాయండి అని అన్నాడు అనుకోండి, మీకు పాలనాపరమైన సంస్కరణలు తెలియలేదు అనుకోండి, మీరు ఎట్లా రాస్తారు? సో అందుకని దానికి ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి. క్రోనాలజీ చెప్పినా కదా, ఈ ఇయర్ లో ఇది చెప్పిండు, ఈ ఇయర్ లో ఇట్లా చెప్పిండు. కొన్ని ఇంపార్టెంట్ పాలనాపరమైన సంస్కరణలు ఉంటాయి. జిల్లా బందీ సిస్టమ్ ని తీసుకొచ్చిండు, దాని తర్వాత రెవెన్యూ సిస్టమ్ నుంచి పోలీస్ సిస్టమ్ ని విడదీసిండు, ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసిన, హెల్త్ డిపార్ట్మెంట్ అని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని, స్కూల్స్ అని, టంకశాలలు అని, ఇట్లా ఒక్కొక్కటి చేసిండు అని చెప్పినా కదా. సో ఇవన్నీ రాసి వీటి వల్ల ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, వీళ్ళందరూ వలసదారులు వచ్చారు, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఈ వలసలు అయితే అవుతున్నవి, అందుకని ఇదంతా జరిగిందని మీరు రాయాల్సి ఉంటుంది. సో దీన్ని కలిపి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దాని తర్వాత ఏం చెప్పా? సాలార్జంగ్ వన్ కింద ఒక 2 అసిస్టెంట్లు ఉండేవాళ్ళు అని చెప్పా. ఒకరు సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్, ఓకే, ఇంకొకరు అమీన్ ఖాన్. ఈ సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ అలీగఢ్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడన్న. ఓకే, అలీగఢ్ యూనివర్సిటీ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అలీగఢ్ యూనివర్సిటీని పెట్టిండు, బానే ఉంది. మరి ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా, మరి ఈ స్టూడెంట్స్ ఏమవుతారు? ఇక్కడ ఉన్న విద్యావంతులను కూడా మెల్లిగా వీళ్ళు ఉర్దూలో చదువుకునేటోళ్ళు, ఇంగ్లీష్లో చదువుకునేటోళ్ళు మన దగ్గర దేంట్లో చదువుకునేటోళ్ళు, మన దగ్గర చదువుకునే పర్సన్లో కదా. అప్పుడప్పుడే కదా. ఇప్పుడు మన దగ్గర సిటీ కాలేజ్, సిటీ స్కూల్, నేను చెప్పినా కదా ఏమేమి స్కూల్ స్టార్ట్ చేసిండు. మొదటి గర్ల్స్ పాఠశాల, తాలూకాకు ఒక పాఠశాల ఉండాలని, జిల్లాకు ఒక పాఠశాల ఉండాలని ఆయన ఆయన అనుకున్నాడు. అట్లా చేద్దామని అనుకున్నాడు. అంటే అప్పుడప్పుడే ఎడ్యుకేషన్ అనేది కొంచెం ముందుకెళ్తున్న దశ కదా. వీళ్ళేంది ఉర్దూలో చదువుకుంటారు, ఇంగ్లీష్ లో చదువుకుంటారు. సో వీళ్ళు కొంచెం నైపుణ్యాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇక్కడ అహ్మద్ అలీ ఖాన్ ఉన్నాడు, సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్, వీళ్ళని కూడా తీసుకొచ్చి
మన హైదరాబాద్ సంస్థానంలోనే ఉద్యోగాల్లో పెట్టించడం స్టార్ట్ చేశారు. అంటే ఏంది, మిగిలిన ప్రావిన్సుల నుంచి వచ్చారు. సిపాయిలు తిరుగుబాటు అయిపోయిన తర్వాత వచ్చారు. ఇప్పుడు అలీగఢ్ యూనివర్సిటీలో పాస్ అయిపోయిన వాళ్ళు వచ్చారు. అంటే ఏంది, ఎవడెక్కడ చదువుకున్నా, ఎవడెక్కడ నైపుణ్యాలు సంపాదించినా వాళ్ళకి ఉద్యోగాల కేంద్రంగా హైదరాబాద్ రాజ్యం అనేది ఉండిపోయింది. వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయని వాళ్ళకి అర్థమైపోయింది. దాని తర్వాత ఏమైంది, ఆల్రెడీ వాళ్ళ పూర్వీకులు వాళ్ళ రిలేటివ్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు కదా. సో ఓకే, ఇక్కడ మనం వెళ్తే మన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్న ఒకటి తయారైపోయి వలసలు అనేవి విపరీతంగా పెరిగాయి. ఓకే, ఇట్లా ఆరో పైకి పెట్టానంటే పెరిగింది అని అర్థం. ఓకేనా. అండ్ నేను ఇంకేం చెప్పా, వచ్చారు ఈ నాన్ ముల్కీలు వచ్చారు, అంత బానే ఉంది. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు అంటే, ఈ నాన్ ముల్కీలు వచ్చిన వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ బంధువుల్ని వాళ్ళ మిత్రుల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేపించడము. దాని తర్వాత ఏంటి, ఒకవేళ ఏమన్నా జాబ్ ఉందనుకోండి, ఇంకొక జాబ్కి అక్కడ ఆస్కారం లేకపోయినా ఆ ఆస్కారం లేని జాబ్ను కూడా సృష్టించి, ఎందుకంటే ఈ నాన్ ముల్కీలు ఉన్నత పదవుల్లో ఉన్నారమ్మ కదా. సో ఈ ఉన్నత పదవుల్లో ఉండడం వల్ల, వాళ్ళ చేతిలో అధికారాలు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, అవసరం ఉన్నా లేకున్నా కొత్త జాబుల్ని సృష్టించి ఈ నాన్ ముల్కీలు వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా మన దగ్గర చదువుకున్న, ఇందాక మన ఎగ్జామ్ లో మాట్లాడినట్టు మాహిష్మతి రాజ్యంలో ఉన్న ప్రజలు ఇక్కడ నిజాం రాజ్యంలో ఉన్న ముల్కీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. మరి ఇంత దారుణం జరుగుతా ఉంటే మనకి కోపం రావడంలో న్యాయం ఉందా లేదా, ఉంది కదా. సో అదే జరిగిందనమాట. సో అట్లా మన దగ్గర ముల్కీ వర్సెస్ నాన్ ముల్కీ అనే ఇష్యూ స్టార్ట్ అయింది. ఈరోజు మనం ఏం చేద్దామంటే, క్లాస్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. మంచి ఇట్లా స్టోరీ లాగా డిస్కస్ చేసుకుంటే వెళ్ళిపోయి, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి నేను రాస్తా, నాతో పాటు మీరు కూడా రాసుకోండి. అప్పుడు మీకు విన్నది గుర్తుంటది, రాసింది మళ్ళీ మీరు నాతో పాటు రాస్తే ఏమవుతుంది అంటే మీ బ్రెయిన్ అట్లా పడిపోతుంది. ఒక్కసారి మీరు ఈవినింగ్ క్లాస్ ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సరేనా. సో ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సి ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, నిజాం రాజ్యం ఉంది. ఓకే, దిస్ ఇస్ నిజాం కింగ్డమ్ అనుకుంది. ఓకే, ఈ నిజాం రాజ్యంలో ఏమైందంటే బయట నుంచి జనాలు వచ్చేసారు. ఓకే, ఇక్కడున్న జాబుల్ని కొల్లగొట్టారు. ఓకే, వీళ్ళేంది, బయట నుంచి వచ్చిన జనాలు ఇక్కడున్న జాబుల్ని కొల్లగొట్టారు. మరి లోపల ఉన్న ముల్కీలు వీళ్ళకి జాబులు వస్తలేవు. ఎందుకు జాబులు వస్తలేవు, ఎందుకంటే వీళ్ళ దగ్గర నైపుణ్యం లేదు. ఎందుకు నైపుణ్యం లేదు, ఎందుకంటే సరైన ఎడ్యుకేషన్ లేదు, అంటే సరైన చదువు లేదు. ఓకే, చదువు ఎందుకు లేదు, మన దగ్గర మొన్ననే కదా స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, స్కూల్ కానీ పాఠశాలలు కానీ మన దగ్గర ఇంగ్లీష్ లో చెప్తలేరు. ఓకే, ఈ చదువు అనేది ఇంగ్లీష్ లో అయితే లేదు. మరి వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి, ఒక సైడ్ ఏమో వీళ్ళు సెంట్రల్ ప్రావిన్సుల్లో ఉన్నారు, అంటే ఏంది బ్రిటిష్ పరిపాలిత ప్రాంతంలో ఉన్నారు, అక్కడ ఇంగ్లీష్ బోధన ఉండేది కదా. అండ్ నార్త్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఉర్దూ కూడా వచ్చి ఉంటది వాళ్ళు, రైట్. ఇటు సైడ్ మద్రాస్ నుంచి వస్తే ఏమవుతుంది, వాళ్ళకి తెలుగు కూడా వస్తుంది కదా. ఇట్లా అవుతుంది. ఓకే, లోపల ఉన్న లోకల్ ముల్కీస్ కి చదువు లేదు, చదువు వచ్చినా అది పర్షన్లు ఉంటది, ఇంగ్లీష్ రాదు. ఓకే, వీళ్ళు వచ్చిర్రు, ఇక్కడ జాబులు కొట్టిర్రు, బానే ఉంది. మెల్లమెల్లగా ఈ ముల్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబులు వస్తలేవు, ఈ నాన్ ముల్కీస్ ఎక్కువ జాబుల్లో ఉన్నారు. ఇది హైదరాబాద్ సంస్థానం మ్యాప్ పిక్చర్ మీరు మైండ్ లో ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇట్లున్నప్పుడు లోకల్ ఉన్న ముల్కీస్ జనరేషన్స్ టుగెదర్ గా తరతరాలుగా నిజాంకి విధేయులుగా ఉన్నారు. మరి అప్పుడు నిజాం ఏం చేయాలి, ఒక రాజుగా అతని బాధ్యత ఏంటి, మనకి విధేయులుగా ఉన్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని వాటిని సాల్వ్ చేయాలి కదా. సో నిజాం దగ్గరికి వీళ్ళందరూ వెళ్తారనమాట, ముల్కీస్ అందరు వెళ్ళి, ఇగోండి ఇట్లా అవుతుంది, నాన్ ముల్కీస్ అందరు వచ్చేసారు, ఇష్టం వచ్చినట్లు జాబులు కొల్లగొడుతున్నారు, మేము ముల్కీస్ మాకేమో దాంట్లో ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తలేరు, అసలు ఇదేం పద్ధతి, ఇదేం న్యాయం అయ్యా అని చెప్పి నిజాంని అడుగుతారనమాట. నిజాంని అడిగినప్పుడు నిజాం ఏం చేస్తాడంటే ఒక ఉత్తర్వులు ఇస్తాడనమాట, ముల్కీల గురించి కొన్ని ఉత్తర్వులు ఇస్తాడు. ఆ ఏం ఉత్తర్వులు అని చెప్పి మాట్లాడుకుందాం, సరేనా. సో ఇట్లా నిజాం దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఉత్తర్వులు ఇస్తా ముల్కీస్ కి సపోర్టివ్ గా ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది.
ఇది ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే 1868లో ఇస్తాడు. దీని గురించి మళ్ళీ నేను మీకు రాస్తా అని చెప్పినా కదా, ఆ రాసే టైంలో ఇంకా డీటెయిల్ గా చెప్తా. సో అసలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 దశలుగా ఈ ముల్కీ ఇష్యూ అనేది పెరిగిపోతా ఉంటది అనమాట. ఆ 3 దశలు ఎట్లున్నాయని చెప్పి ఒకసారి మనం చూసుకుందాం. మొదటి దశ వచ్చేసి 1853 నుంచి 1883 వరకు. మీకు 1853 నుంచి 83 అనగానే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ సాలార్జంగ్ 1. ఇది సాలార్జంగ్ 1 యొక్క పీరియడ్. ఓకేనా? దీని తర్వాత 1884 నుంచి 1911, అంటే ఇది మొదటి దశ, ఇది రెండో దశ. రెండో దశలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ సాలార్జంగ్ 1 లేడు, సాలార్జంగ్ 2 దివాన్ అవుతాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన దివాన్ అవుతాడు. ముల్కీ ఇష్యూ అనేది పెరిగిపోతా ఉంటది. దాని తర్వాత 1911 నుంచి 1948 అనేది మూడవ దశ. ఈ మూడవ దశలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 1948లో హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనం అయిపోయింది. అంటే 3 దశలుగా ముల్కీ ఉద్యమం అనేది ఇలా గ్రాఫ్ లో పెరుగుతా వస్తుంది అని చెప్పి మనకి అర్థం కావాలన్నమాట. ఓకే, ఓకే సార్, ఇప్పటి వరకు బాగానే ఉంది. మీరు టైం లైన్ చెప్పారు, ఇట్లా పెరుగుతా వస్తుంది. మరి దీన్ని అసలు అరికట్టడానికి ఎవరు ఏం చేయలేదా అంటే, ఇప్పుడు చెప్పిన 1868లో ముల్కీ తొలి ఉత్తర్వులు ఇచ్చారు అని చెప్పి, ఈ తొలి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వివిధ సంఘటనలు జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటది. అండ్ ఇప్పుడు ఇంకో సైడ్ ఏమవుతుంది, మన దగ్గర మెల్లగా లోకల్లో ఉన్న ముల్కీస్ కూడా చదవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు? చెప్పినా కదా, ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మరి దాంట్లోంచి బయటకు వచ్చే ముల్కీస్ కూడా ఉంటారు కదా, వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి నిజాం దగ్గరికి వెళ్తారు. ఇగో మాకు విపరీతమైన అన్యాయం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, మా హక్కుల్ని మీరు కాపాడాలి కదా, మేము లోకల్స్ కదా, మాకు జాబులు రాకుండా బయట నుంచి ఎవరో వచ్చి మా దగ్గర జాబులు కొట్టేసి మమ్మల్ని తక్కువ చూస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని నిజాం దగ్గరికి వెళ్తారు అనమాట. అట్లా నిజాం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అసలు ఎంతమంది ముల్కీలు ఉన్నారు, ఎంతమంది నాన్ ముల్కీలు ఉన్నారు అని చెప్పి కొన్ని లిస్టులు రిలీజ్ అయితే అందులో పర్సంటేజ్లు కూడా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఏమవుతుంది, మెల్లిమెల్లిగా ఈ ముల్కీ ఉద్యమాన్ని సపోర్ట్ చేసే ఇంపార్టెంట్ పీపుల్ అనే వాళ్ళు పెరుగుతారనమాట. ఒక ముల్కీ ఆ, మహారాజా కిషన్ ప్రసాద్ అని ఉంటారు, ఆయన దివాన్ అవ్వడము, ఆయన దివాన్ అయిన తర్వాత పరిస్థితులు మారడము, దాని తర్వాత ఏమవుతుంది, ఇది ఇంకా పీక్స్కి వెళ్తుందని చెప్పి అసలు ముల్కీస్ నాన్ ముల్కీస్ ఇట్లా కాదు, దీనికి ఒక నిర్వచనం ఇవ్వాలి, అసలు ముల్కీ అనే పదానికి మనం కొంచెం అర్థం తేవాలి అని చెప్పి 7వ నిజాం టైంలో 1919లో ఒక ఫర్మాన్ అనేది తీసుకొస్తారు. ఆ ఫర్మాన్ లో ముల్కీ గురించి చాలా క్లియర్ గా డెఫినేషన్ ఇస్తారు. అంటే ఏంది, అఫీషియల్ గా ఒక రాజు చెప్తున్నాడు, ఇగో ఇది భయ్ ముల్కీ అంటే, ఇందులో ఇన్ని పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ ఫాలో అయిన వాడే ముల్కీ, లేనివాడు ముల్కీ కాదు అని చెప్పి చాలా క్లియర్ గా ఆ పాయింట్స్ లో ఉంటాయి అనమాట. మరి అది పాటించిరా పాటించలేదా అని కూడా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఏమవుతుంది, ఇది ఇంకా వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఏంటండి? రావట్లేదు సార్. అర్థం కావట్లేదండి. హలో సార్. హలో. క్లాస్ సారీ సార్, వాయిస్ క్లారిటీ వస్తలేదు సార్, మధ్యలో బ్రేక్ అవుతుంది. వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. ఎక్కడి వరకు విన్నారండి? మహారాజా కిషన్ ప్రసాద్ అన్నారు కదా. దాని తర్వాత వినిపించిందా? వినిపించలేదు సార్, మధ్య మధ్యలో ఆగుతుంది. ఓకే, ఒక్కసారి నేను మళ్ళీ ఒకసారి వాయిస్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను, నాకు చెప్పండి, సరేనా? ఓకే. ఇప్పుడు ఓకేనా అమ్మా? ఓకే సార్, వినిపిస్తుంది. క్లారిటీ ఉందా? ఎక్స్టర్నల్ నాయిస్ ఏమన్నా? ఉంది సార్. లేదు లేదు సార్, క్లారిటీ. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లాస్ లో? మళ్ళీ వాయిస్ పోతుందమ్మా మీది. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వినిపిస్తుందమ్మా గైస్? అమ్మా వినిపిస్తుందా నేను చెప్పేది? నాకు ఇక్కడ వాయిస్ చూపిస్తుంది, మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదమ్మా. ఒకసారి నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి.
ఇన్బాక్స్ లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి అమ్మా, మీకు వాయిస్ వినిపిస్తుందా లేదా క్లియర్ గా అని చెప్పి, ఎందుకంటే మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదు అందుకని. వినోద్, మిమ్మల్ని ఒకసారి నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి, ఎందుకంటే నేను మాట్లాడే వాయిస్ నాకు క్లియర్ గా ఇక్కడ సిగ్నల్ వస్తున్నట్టు. వాయిస్ వస్తుందమ్మా, నాకు తెలుస్తుంది వాయిస్ వస్తుందని. వాయిస్ రావట్లేదంటే మీ దగ్గరే ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి కట్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఒకసారి క్లాస్ ఎగ్జిట్ ఇప్పుడు అయ్యి మళ్ళీ వస్తుంది సార్. రండి. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు వస్తుంది. ఇప్పటివరకు ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. ఓకే, రైట్. రైట్ రైట్. ఇప్పుడు మనం ఇందాక ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం? మహారాజా కిషన్ ప్రసాద్ వరకు మాట్లాడుకున్నాం. అయితే ఈ మహారాజా కిషన్ ప్రసాద్ అనే ఆయన ఒక ముల్కీ అన్నమాట. ఒక ముల్కీ దివాన్కి వచ్చిన తర్వాత ముల్కీ వాళ్ళ పట్ల ఆబ్వియస్ గా ఆయన కొన్ని పరిరక్షణ తీసుకునే విధానాలు అమలు పరుస్తాడు కదా. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత 1919 ఫర్మాన్ గురించి ఇప్పుడు నేను చెప్పా. అరే ముల్కీకి ఒక నిర్వచనం ఇచ్చారు, అసలు ముల్కీ ఇష్యూస్ లో ఏముంటాయి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు నిజాం అప్పుడు అని చెప్పి. మరి ఇంత క్లియర్ గా ఇచ్చినప్పుడు దీన్ని అప్లై చేయాలి కదా. మరి అప్లై చేసిరా లేదా అని కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడైతే 1919 ఫర్మాన్ ఇచ్చారో, ఈ 1919 ఫర్మాన్ అంటే ఒక జియో అమ్మ. జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఒక గవర్నమెంట్ ఆర్డర్ నిజాం అధికారికంగా ముల్కీలు అంటే వీళ్ళు, ముల్కీలు అంటే ఇది అని చెప్పి ఇచ్చినప్పుడు దాని మీద మొత్తం సొసైటీలో చర్చ అనేది జరుగుతుంది కదా. ఆ సొసైటీలో జరిగిన చర్చ తర్వాత చాలా ఆర్గనైజేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకు ఎందుకు ఫామ్ అవుతాయి అంటే, రాజ్యాంగ సంస్కరణలు మన దగ్గర స్టార్ట్ కావాలి. ఇట్లయితే కుదరదు. ఒక బాధ్యత మనది ఏంది, రాచరిక వ్యవస్థ కదా. మరి మొత్తం ఇండియాలో ఏంది, బ్రిటిష్ పాలన కింద ఉంది. బ్రిటిష్ పాలనలో ఎలక్షన్స్ ఉంటాయి, ఎన్నికలు జరుగుతాయి, లోకల్ నుంచి లోకల్ పీపుల్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటది, ఎలక్ట్ అవుతారు. మరి మన దగ్గర ఏం లేవు కదా. సో ఒక బాధ్యతమైన ఒక ప్రభుత్వం రావాలి, రాజ్యాంగపరమైన సంస్కరణ రావాలి అని చెప్పి కొన్ని అసోసియేషన్స్ ఫామ్ అయితే. అండ్ ఇందాక చెప్పిన కదా, ఇప్పుడు మన దగ్గర ముల్కీలు చదువుకొని మెల్లమెల్లగా పైకి రావడం స్టార్ట్ చేశారని వీళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తారు. దాని పేరే నిజాం సబ్జెక్ట్ లీగ్. దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఫైట్ చేశారు, దాని తర్వాత ఏమైంది దానికి అని చెప్పి. అండ్ మెల్లగా నిజాం కూడా ఈ ముల్కీ ఇష్యూస్ అనే దాని మీద విపరీతమైన, ఆయన కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధ పెట్టి అసలు దీన్ని ఏం చేయాలి, దీని పరిస్థితి ఏంటి అని చెప్పి చేస్తాడు అనమాట. అట్లా ఒక కమిటీ వేస్తాడు, ఆ కమిటీ ఇచ్చిన నిర్ణయాలు కూడా మాట్లాడుతుంది. ఓకే, ఇది ఒక ట్రైలర్ లాగా అనమాట ఈరోజు మనం మాట్లాడుకునేది. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా, సాలార్జంగ్ 1 వరకు ఏమైంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అసలు సాలార్జంగ్ ఏమనుకుంటాడంటే, ఓకే వీళ్ళందరినీ నేను బయటకు వెళ్ళి తీసుకొస్తున్నా, బానే ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు లోకల్లో ముల్కీస్ ఉన్నారు, ముల్కీస్ ని వీళ్ళు అరే ఇట్లా కాదు అట్లా అని చెప్పి నేర్పించి వీళ్ళలో నైపుణ్యాలు పెంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో అని చెప్పి సాలార్జంగ్ గారు అనుకుంటారు. అది ఎంత అమాయకత్వం. అరే మనమే చూసుకోండి, ఇప్పుడు నేనున్నా, నాకు కొంచెం స్కిల్స్ ఉన్నాయి, నేను ఎక్కడికో వెళ్ళినా అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ పంజాబ్ రాష్ట్రానికి నేను ఉద్యోగానికి వెళ్ళినా, నేనేం చేస్తా, వెళ్తా, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగం చేసుకుంటా, నా పైసలు నేను తీసుకుంటా వెనక్కి వస్తా. కానీ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళని నేను ఎందుకు చైతన్యపరుస్తా అనే ఉద్దేశంలో ఉన్నారు నాన్ ముల్కీస్. ఆ ఉద్దేశాన్ని మన సాలార్జంగ్ గారు పసిగట్టలేకపోయారనమాట. సో మెల్లమెల్లగా ఈ నాన్ ముల్కీ ఇన్ఫ్లక్స్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇంకా నాన్ ముల్కీలు అనే వాళ్ళు మెల్లమెల్లగా పెరిగిపోతున్నారు, వాళ్ళ ఆధిపత్యాన్ని అనే దాన్ని చెలాయించడం స్టార్ట్ చేస్తున్నారు. ఎట్లా చెలాయిస్తారంటే, ఇప్పుడు వీళ్ళని ఉన్నత పదవుల్లో పెట్టిరా అని చెప్పిన కదా. మన దాంట్లో మన రాజ్యంలో మనం ఏం మాట్లాడుకున్నాం, నిన్ననో మొన్ననో క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం, ల్యాండ్ గురించి ఇంపార్టెంట్ గా మాట్లాడుకున్నాం. జాగీర్దారీ వ్యవస్థలో వివిధ రకాలైన జాగీర్లు ఎట్లుంటాయి, ఆ జాగీర్లకు హెడ్స్ ఎవరు. సారీ సార్, వాయిస్ రావట్లేదు. వినోద్, నేను చెప్పే వాయిస్ వస్తుంది వినోద్, నాకు పైన సిగ్నల్ తెలుస్తుంది. ఒకసారి నువ్వు లీవ్ అయ్యి మళ్ళీ రా వినోద్. ఒకసారి క్లాస్ లీవ్ అయ్యి సార్ మళ్ళీ జాయిన్ అవ్వు. ఎందుకంటే నా దగ్గర ప్రాబ్లం లేదు వినోద్, వస్తుంది నా వాయిస్ నాకు. సార్ మీ వాయిస్ రావట్లేదు. వినోద్ నా వాయిస్ వస్తుంది మధ్యలో వినోద్, చాలా నువ్వు బ్రేక్ వచ్చి వాయిస్ వస్తుంది సార్. ఒక్కసారి నువ్వు క్లాస్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ జాయిన్ అవ్వు వినోద్, ఎందుకంటే నాకు ఇక్కడ తెలుస్తోంది నా వాయిస్ వస్తున్నట్టు. మిగిలిన వాళ్ళకి కూడా అంతే ఉందమ్మా. అమ్మ దివ్య, మీకు కూడా అంతే ఉందా, వాయిస్ సరిగ్గా వినిపించట్లేదా?
దివ్య ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. క్లియరా? ఇప్పటి వరకు చెప్పింది వినిపించిందా క్లియర్ గా? ఓకే ఓకే. సో వినోద్ మీ దగ్గరే అనుకుంటా, నేను ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా చూడండి. నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? అవును సార్. వాయిస్ ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. వాయిస్ ఓకే, స్క్రీన్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ రైట్ కదా? ఎస్ సార్. రైట్. మన ఇప్పుడు మీరు పోయిన పాత క్లాసెస్ విన్నారా అమ్మా ఇప్పటి వరకు? ఎందుకంటే పాత క్లాసెస్ వినకుంటే ఈరోజు కొంచెం అర్థం కాదు. సో మీరు పాత క్లాసెస్ ఏమైనా ఉంటే ఫినిష్ చేయండి, ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటా ఉండండి. మనం ఇప్పటి వరకు ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం? ఇప్పుడు సాలార్జంగ్ గారికి అర్థమైంది అనమాట. ఏం అర్థమైంది? ఈ నాన్ ముల్కీలు వచ్చినారు, ఇష్టం వచ్చినట్లు వీళ్ళు జాబులు చేస్తున్నారు, మెల్లమెల్లగా వీళ్ళ ఆధిపత్యం అనేది పెరుగుతుందని అర్థమైంది. ఈ ఆధిపత్యం పెరుగుతుందని ఆయనకి ఎట్లా అర్థమైందంటే, నిన్న మనం ఆ, ఒక్క 1 మినిట్ అమ్మా, ఈ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల వీళ్ళ గోల బాగా పెరిగిపోయింది. ఒక్క 1 మినిట్ గైస్. ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఏంటోలే కానీ వీళ్ళ క్యాంపెయినింగ్ కి రోజుకు ఒక 4 సార్లు వస్తున్నారు. యా, లెట్స్ కంటిన్యూ. ఓకే. సో ఏమైందంటే, మనం నిన్న జాగీర్దారుల వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ జాగీర్దారులు మెల్లగా నిజాం దగ్గరికి వెళ్ళి, దివాన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఎట్లా? మీరు నాన్ ముల్కీలను తీసుకొని వచ్చి పైన పెట్టారు, పైన జాబ్ లో పెట్టారు, బానే ఉంది, వీళ్ళు మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎందుకంటే జాగీర్ వ్యవస్థలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ జాగీర్ కి సంబంధించిన పన్ను వ్యవహారాలు కానివ్వండి, రెవెన్యూ వ్యవహారాలు కానివ్వండి, అవన్నీ జాగీర్దారుల చేతుల్లోనే ఉంటాయి అని చెప్పి, దాని మీద నిజాంకి నామమాత్రపు అధికారాలు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం పోయిన క్లాస్ లో. సో వీళ్ళు కూడా వెళ్ళి దివానికి కంప్లైంట్ ఇచ్చేసరికి సాలార్జంగ్ వన్ గారికి ఒక ఐడియా వచ్చింది అనమాట. ఓకే, ఇట్లా కాదు, ఇష్యూ అనేది పెరిగిపోతుంది, దీనికి మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇట్లా లేదంటే మెల్లమెల్లగా రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నీ నాన్ ముల్కీ చేతిలోకి వెళ్ళిపోతాయి, దీనికి నేనేమన్నా చెయ్యాలి అని చెప్పి కొన్ని చర్యలు తీసుకుంటాడు అనమాట. ఏం చేస్తాడంటే, ఇప్పుడు ముఖ్యంగా నిజాం కుటుంబానికి, రాజ కుటుంబానికి సంబంధించిన మొత్తం ఈ అత్రఫ్ ఈ బల్దియా అని చెప్పి ఒక ప్రాంతం పేరు చెప్పా. ఈ అత్రఫ్ ఈ బల్దియాలో ఎక్కువ రాజ కుటుంబీకులు ఉంటారనమాట. దాంతో పాటు ఏంటి, హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ రెసిడెంట్ ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఎందుకంటే నిజాం సబ్సిడరీ అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి. సో మెల్లిగా సాలార్జంగ్ వాడిని ఏం చేస్తాడంటే, నాన్ ముల్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ రెసిడెంట్ ని కలవద్దు అని చెప్తాడు. దానికి కొన్ని నియమాలు పెడతాడు. ఒకవేళ నువ్వు రాజకుటుంబీకులను కలవాలన్నా, నిజాంలను కలవాలన్నా ఒక స్పెషల్ పర్మిషన్ అనేది కావాలి నాన్ ముల్కీస్ కి అని చెప్పి వీళ్ళకి కొన్ని రూల్స్ లెక్క పెడతాడు అనమాట. ఇంకేం చెప్తాడు? ఇప్పుడు ఫర్ సపోజ్ నాన్ ముల్కీస్ ని తీసుకొచ్చి సైనికుల్లాగా పెట్టేసారు అనుకో, సైనికుల్లాగా పెట్టినప్పుడు వాళ్ళు ఉన్నత పదవులకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఉన్న డామినేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో సైనిక పదవుల్లో నాన్ ముల్కీస్ ని పెట్టకూడదు అని చెప్పి ఇంకొక డెసిషన్ తీసుకుంటాడు అనమాట. అయితే ఇదే టైంకి, ఇదంతా తీసుకునే టైంకి చాలా ఎక్కువ కాలం అయిపోతుంది అనమాట. మన దగ్గర ఒక కొటేషన్ ఉంటుంది చూడు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నట్టు. అప్పుడు ఏమైపోతుంది అంటే, ఈ నాన్ ముల్కీ అధికారులు పాలనలో చాలా ఎక్కువ మంది అయిపోతారు అనమాట. వాళ్ళు మెల్లగా సాలార్జంగ్ గారి దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, సార్ ఇప్పుడు అంతా బాగానే ఉంది, అడ్మినిస్ట్రేషన్ ని మొత్తం మనం ఉర్దూలోకి మారుద్దాం సార్, ఎందుకంటే మేము ఎక్కువ ఉర్దూ వాళ్ళు ఉన్నాం, మీరేమో పర్షియన్ లో మాట్లాడుతున్నారు అని చెప్పి హైదరాబాద్ యొక్క రాజభాష, అధికారిక భాష పర్షియన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మారవమని చెప్పి నాన్ ముల్కీస్ అంటారనమాట. అది సాలార్జంగ్ వన్ గారికి అసలు నచ్చదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాలార్జంగ్ వన్ ఇస్ అ గ్రేట్ ప్యాట్రియాట్. నిజాం సంస్థానం ఏదైతే ఉందో, నిజాం సంస్థానం ఒక కేవలం 3 దశాబ్దాల్లో దాని ఆర్థిక ముఖస్థితిని మొత్తం మార్చేసిన ఒక గొప్ప ప్రజ్ఞాశాలి అనమాట. సో ఆయన ఏం చెప్తాడంటే, నేను బతుకున్నంత వరకు ఉర్దూ అనేది అధికార భాష అవ్వదు. అసలు మీకు పర్షియన్ భాష గురించి మీకు ఏం తెలుసు? అసలు పర్షియన్ భాష విజేతలకు సంబంధించిన భాష. మేము ఈ పర్షియన్ భాషతోనే ఐ మీన్ ఈ నిజాం సంస్థానం ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినాం. ఆ భాషని మీరు మార్చేసి ఉర్దూ తెమ్మంటున్నారు, ఇదెక్కడ న్యాయం? నేనున్నంత వరకు ఆ పర్షియన్ భాష అనేది ఆ మార్చడం కుదరదు అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్తాడు. మీకు ఎంత ప్రతిభను ఉండండి, మీరు ఎక్కడి నుంచన్నా రాని, కానీ నిజాంకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉన్న ముల్కీలే నా దృష్టిలో ఎప్పటికైనా పెద్దగా ఉంటారు. అండ్ వాళ్ళనే నేను ఇంపార్టెంట్ పీపుల్ గా కన్సిడర్ చేస్తా, అండ్ వాళ్ళని అట్లా చూడడానికి నేను కొన్ని రూల్స్ కూడా జారీ చేస్తా అని చెప్పి ఆయన చెప్తాడు అనమాట. అట్లా చెప్పిన రూల్సే ఇందాక చెప్పాను కదా,
1868లో వచ్చిన తొలి ముల్కీ రూల్స్ అని చెప్పి అవి ఇవే అన్నమాట. ఓకే, ఇవి ఎవరి టైంలో ఇచ్చారు అంటే అఫ్జల్ ఉద్దౌలా టైంలో. అర్థమైందా? సో ఈ 1868లో వచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో మొదటి ముల్కీ ఉత్తర్వులు అని చెప్పి మనం వాటిని పిలుస్తాం. ఇక్కడ రాస్తాను, మొదటి ముల్కీ ఉత్తర్వులు. ఓకే, ఈ మొదటి ముల్కీ ఉత్తర్వులు ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్ ఇదనమాట. ఇది ఎప్పుడు ఇచ్చారంటే 1868లో. ఎవరి టైంలో అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం అఫ్జల్ ఉద్దౌలా టైం. యా, ఇప్పటివరకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను మీకు పైన చెప్పా, 3 దశలుగా ముల్కీ ఉద్యమం అనేది మొదలైంది. ఒకటి 1853 నుంచి 1883 వరకు, 1884 నుంచి 1911 వరకు, 1911 నుంచి 1948 వరకు అని చెప్పి. ఇప్పుడు మనం మొదటి దశ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ మొదటి దశలో మనం పైన మాట్లాడుకున్నవే ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. ఇప్పటివరకు నేను చెప్పాను కదా, ఈ ముల్కీ ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారు, ఆ ఇదంతా జరిగింది, వాళ్ళు వచ్చారు, లాంగ్వేజ్ ని మార్చమన్నారు, ఇదంతా మొదటి దశలో ఉన్నాయమ్మా. సో ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది కదా. మొదటి దశలో ఏం జరిగింది అని మీకు క్లారిటీ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ముల్కీల యొక్క ఉద్యోగాలు పోయాయి, ముల్కీల ప్రాతినిధ్యం తగ్గింది, దక్కన్ సంస్కృతికి ఒక ప్రమాదం ఏర్పడింది. ఎందువల్ల అంటే నాన్ ముల్కీలు వచ్చి ఇక్కడ ఆధిపత్యం చెలాయించడం వల్ల దక్కన్ సంస్కృతికే ప్రమాదం జరుగుతుంది అని సాలార్జంగ్ గారు గ్రహించి కొన్ని కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అవి ఇందాక చెప్పినా కదా, నిజాం కలవనీయకుండా చేయడము, వాళ్ళకి బిరుదులు ఇవ్వద్దు అని చెప్పడము, వాళ్ళ ఆధిపత్యం తగ్గించడానికి సైనిక పదవుల్లో నియమించకపోవడము, ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజ్ చేయమని చెప్పి వాళ్ళు అడిగితే చేయకపోవడము, ఇవన్నీ మొదటి తొలి ఉత్తర్వులతో పాటు మనం ఈ మొదటి దశలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ఒక్కసారి నేను రాస్తాను, నాతో పాటు మీరు కూడా రాసుకోండి. 1883 నుంచి 53 నుంచి 1883 వరకు వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఒకటి, నాన్ ముల్కీల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో పెరిగింది. ఓకే, ముల్కీలు అణిచివేతకి గురయ్యబడ్డారు. ఓకే, దక్కన్ సాంప్రదాయం ఏదైతే ఉందో మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకు మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి? వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకి అంతగా ఎక్కకపోవచ్చు. అండ్ ఆల్సో ఏంటి, వాళ్ళు కొంచెం మెల్లిగా క్లోజ్ గా బ్రిటిష్ రెసిడెంట్ కి దగ్గర అవడానికి స్టార్ట్ చేశారు. ఎందుకు? ఈ నాన్ ముల్కీస్ ఇంగ్లీష్ లో కూడా చదువుకుంటారు. ఎందుకు? వాళ్ళు వచ్చిందే బ్రిటిష్ ప్రావిన్స్ నుంచి కదా. సో బ్రిటిష్ లో వాళ్ళకి ఇంగ్లీష్ లో వాళ్ళు చదువుకొని ఉంటారు, ఉర్దూ వాళ్ళకి ఆల్రెడీ వచ్చు. సో ఇంగ్లీష్ లో వాళ్ళకి చదువుకోవడం వచ్చినప్పుడు ఈ పాశ్చాత్య సంస్కృతి వైపు వాళ్ళు వెళ్ళడం స్టార్ట్ చేశారు అనమాట, నాన్ ముల్కీస్. సో నాన్ ముల్కీస్ పాశ్చాత్య సంస్కృతికి సైడ్ వెళ్ళడం వల్ల ముల్కీలు కూడా వీటి పట్ల ఆకర్షితులు అవ్వడం మొదలుపెట్టారు. ఓకే, ఇది సంస్కృతి గురించి. దాని తర్వాత దీన్ని సాలార్జంగ్ వన్ గుర్తించాడు. గుర్తించి ఆయన తీసుకున్న చర్యలు ఏంటి? నిజాం కుటుంబం కానివ్వండి, రాజకీయ అంశాలు కానివ్వండి, లేదంటే వ్యక్తిగత కార్యక్రమాలు కానివ్వండి, వీటికి నాన్ ముల్కీలు అటెండ్ అవ్వాలంటే ప్రత్యేకమైన అనుమతి ఉండాలి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నాన్ ముల్కీ అధికారులు ఎవరైతే ఉన్నారో
వీళ్ళకి ఎటువంటి బిరుదులు ఇవ్వకూడదు. అండ్ ఆల్సో వీళ్ళకి జాగీర్లు బహుమానంగా ఇవ్వద్దు. మనం ఏ జాగీర్ ఎవరెవరికి బహుమానంగా ఇస్తారు అని చెప్పి మొన్న క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం, రివిజన్ కూడా చేసుకున్నాం కదా. బహుమానంగా ఇవ్వద్దు. నాన్ ముల్కీ అధికారుల్ని సైనిక పదవుల్లో నియమించొద్దు. అండ్ పర్షియన్ భాష ఏదైతే ఉందో ఈ భాషే అధికార భాషగా ఉంటుంది. ఉర్దూ ఉండదు. ఎందుకు ఉర్దూని అడిగింది ఎవరు? నాన్ ముల్కీలు ఉర్దూని అడిగారు కదా. ఈ ఉర్దూ సాలార్జంగ్ 1 ఉన్నంత వరకు పర్షియన్ భాష అధికార భాషగా ఉంటుంది. అంటే 1883 వరకు పర్షియన్ భాష మన అధికారిక భాష. సో ఇది మొదటి దశలో ఇది అయిందనమాట. సో మెల్లగా ఏమైంది, 1883లో సాలార్జంగ్ 1 గారు కలెరాతో అరౌండ్ 54 to 56 ఇయర్స్ మధ్యలో చనిపోతాడు. ఓకే. ఈయన తర్వాత సాలార్జంగ్ 2, ఈయన దివాన్ అవుతాడు. అండ్ సాలార్జంగ్ 2 అప్పటి నిజాం ఎవరైతే ఉన్నారో మీర్ మహబూబ్ అలీ ఖాన్, వీళ్ళిద్దరూ కలిసి చదువుకుంటారనమాట. అంటే స్కూల్లో ఫ్రెండ్స్ వీళ్ళు. అందులో ఏంటి, ఈ సాలార్జంగ్ 2 ఎడ్యుకేషన్ చాలా వరకు ఇంగ్లీష్ లో జరుగుతుంది. ఓకే. ఈయన ఇంగ్లీష్ లో చదువుకొని రాజకుటుంబీకులతో యూనో దగ్గర సంబంధాలు ఉండడం వల్ల, అండ్ ఆల్సో నాన్ ముల్కీలకి రాజకుటుంబంతో దగ్గర సంబంధాలు ఉంటాయి, నాన్ ముల్కీలతో దగ్గర సంబంధాలు ఉంటాయి. అండ్ ఈయనకి ఇంగ్లీష్ లో చదువుకున్నాడు కదా, ఇంగ్లీష్ లో చదువుకునేసరికి అప్పుడున్న బ్రిటిష్ రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయనతో కూడా ఈయనకి సంబంధాలు అనేవి మంచిగా ఉంటాయి అనమాట. ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, నా సర్కిల్లో అందరూ నాన్ ముల్కీసే ఉన్నారు, మరి నేను కూడా నాన్ ముల్కీ సైడ్ వెళ్ళిపోతా కదా. ఈయన ముల్కీయే, కాకపోతే ఏంది, ఈయన చదువుకున్న సర్కిల్, ఈయన తిరిగే సర్కిల్ అట్లా ఉండేసరికి ఈయన తన మొత్తం రాజ్యపాలనలో దివాన్ ఏదైతే ఏం చేసిండో మొత్తం నాన్ ముల్కీలకే సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు అనమాట. ఎక్స్క్యూజ్ మీ. సో నేను ఇందాక చెప్పినా కదా, సాలార్జంగ్ 1 ఏమంటాడు, ఉర్దూ నుంచి మీరు పర్షియన్ నుంచి ఉర్దూలోకి మార్చాలంటే అది నేను చనిపోయిన తర్వాతే, నేను చనిపోయినంత వరకు పర్షియన్ భాష మారదు అంటాడు కదా. ఆయన చనిపోయిన 1 year కి మన అఫీషియల్ లాంగ్వేజ్ అనేది పర్షియన్ నుంచి ఉర్దూకి మారిపోతుంది. 1884లో ఉర్దూని హైదరాబాద్ అధికారిక భాషగా సాలార్జంగ్ 2 చేసిస్తాడు. దాని తర్వాత నేను చెప్పిన కదా, ఈయన ఇంగ్లీష్ లో చదువుకున్నాడు, బ్రిటిష్ వాళ్ళకి చాలా క్లోజ్గా ఉంటాడు అని చెప్పి. బ్రిటిష్ వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండేసరికి మెల్లిగా ఇంగ్లీష్ భాషను కూడా ప్రవేశపెట్టాడు. అంటే ఇమాజిన్, ముల్కీలు అక్కడ ఎప్పటి నుంచో పర్షియన్ భాషలోనే చదువుకున్నారు, మెల్లి మెల్లిగా స్కూల్స్ ఓపెన్ అయినాయి, అప్పుడప్పుడే చదువుకొని బయటకు వస్తున్నారు. ఇదే టైంలో ఏంది, నాన్ ముల్కీలు వచ్చి వాళ్ళు ఉర్దూలో చదువుకున్నారు, ఇంగ్లీష్ లో చదువుకున్నారు, మన దగ్గరకు వచ్చేసారు. మెల్లి మెల్లిగా పర్షియన్ భాషలో చదువుకొని వీళ్ళు అరే మాకేమైనా జాబ్లు వస్తాయేమో, మేము కూడా ఇట్లా మంచి సెటిల్ అవుతామేమో అనుకునే టైంలో పర్షియన్ భాష నుంచి ఉర్దూ భాష అఫీషియల్ లాంగ్వేజ్ అయిపోయింది. అంటే ఏంది, ఇప్పుడు సపోజ్ నేను చిన్నప్పటి నుంచి తెలుగులో చదువుకున్నాను అనుకో, రేపు గవర్నమెంట్ వచ్చి తెలుగులో చదువుకునేది ఏం లేదు, హిందీలో చదువుకున్నోడికి జాబ్లు అంటే నాకు ఎట్లుంటది, సేమ్ సిచ్యువేషన్ కూడా అట్లనే అయిపోతుంది. ఎప్పటి నుంచో పర్షియన్ భాషలో చదువుకొని పెరిగిన వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వచ్చేస్తుంది అనమాట. ఎందుకు, మెల్లిగా ఉర్దూని తీసుకొచ్చిండు, ఇంగ్లీష్ తీసుకొచ్చిండు, ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్ చదవలేదు, ఉర్దూ చదవలేదు, మరి వీళ్ళకి జాబ్లు ఎట్లా వస్తాయి? సో ఇట్లా ఈ లాంగ్వేజ్ చేంజ్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ టర్న్ అనమాట మన దగ్గర. మళ్ళీ మన నెక్స్ట్ మొత్తం అంతా అయిపోయి హైదరాబాద్ ఇండియన్ యూనియన్ లో కలిసిన తర్వాత కొంచెం సైనిక పాలన ఉంటుందమ్మా. సైనిక పాలనతో తర్వాత వెల్లోడి గవర్నమెంట్ అని వస్తుంది, వాళ్ళ దాంట్లో మళ్ళీ తెలుగుని తీసుకొస్తారు ఇట్లనే. అదేంటో మనం అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు ఇది జరుగుతుంది అనమాట. ఇలా జరిగేసరికి మరి ఆబ్వియస్లీ పర్షియన్ భాషలో చదువుకున్న ముల్కీస్ కి ఇబ్బంది అనేది అవుతుంది కదా. మెల్లి మెల్లిగా ఈ ముల్కీస్ అప్పుడప్పుడే ఉద్యోగాల్లోకి వద్దాం అనుకునే టైంలోనే గుదిబండలాగా పైన ఇది పడిపోతుంది అనమాట. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ నాన్ ముల్కీస్ కి నైపుణ్యాలు ఉన్న మాట వాస్తవం,
మన దగ్గర నైపుణ్యం లేక వాళ్ళని బయట నుంచి వచ్చి తీసుకొని వచ్చిన మాట వాస్తవం. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే సాలార్ జంగ్ వన్ ఎప్పుడు ఏమనేటోడు, ముల్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాంకి విధేయులు, నిజాంకి విధేయులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు నేను మంచిగా ట్రీట్ చేస్తా, వాళ్ళ వాళ్ళకి రిగార్డింగ్ ఇష్యూస్, ఐ మీన్ వాళ్ళకి రిగార్డింగ్ నేను ఉత్తర్వులు కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి 1868లో ఉత్తర్వులు ఇచ్చారు అని చెప్పి చెప్పినా కదా. కాకపోతే మెల్లిగా ఏమైందంటే నాన్ ముల్కీలకు ఇచ్చే శాలరీ ఏదైతే ఉందో అది పెరగడం మొదలైపోయింది. వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉండడం, వాళ్ళు తీసుకునే శాలరీలు చాలా ఎక్కువ ఉండడం అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అంటే ఇమాజిన్, ఒక రాష్ట్రంలో 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మందిలో ఒక 10 మంది లోకల్ వాళ్ళు ఉన్నారనుకున్నాం, ఓకే. 90 మంది నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారనుకున్నాం, ఓకే. ఈ 100 మందికి గాను 1000 రూపాయల శాలరీ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అని చెప్పి అనుకుందాం. ఈ 1000 రూపాయల్లో 900 ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, సరే. ఈ 100 మందిలో 10 మంది లోకల్ అని చెప్పాను కదా, 90 మంది నాన్ లోకల్ అని చెప్పా కదా. సో ఇంతమంది ఉన్నారు, 1000 రూపాయల శాలరీ అనేది ఉంది. ఈ 1000 రూపాయల శాలరీ ఏదైతే ఉందో మొత్తం నువ్వు నాన్ లోకల్ మీదే ఖర్చు పెట్టేసావు అనుకో, ఉన్నవాడి కోపం వస్తుందా లేదా? ఆల్రెడీ వీడిని ఎంప్లాయ్ చేసుకోవడమే నువ్వు తక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటున్నావు, ఉన్న శాలరీ అంతా తీసుకెళ్లి నాన్ లోకల్స్ కే ఇచ్చేస్తున్నావు. మరి లోకల్ వాళ్ళు ఇబ్బంది పడతారా లేదా? అందులో మెల్లగా ఏమైంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ముల్కీస్ కూడా చదువుకొని మంచిగా పైకి రావడం స్టార్ట్ చేశారు. చదువుకోవడం పైకి రావడం స్టార్ట్ చేసిన తర్వాత, ఈ ఉత్తర్వులు అనేవి తీసుకొచ్చిన తర్వాత ఈ వీళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పెరిగింది అనమాట. అంటే ఏంది, 100లో వీళ్ళు ఒక 70% మంది అయ్యారనుకోండి ముల్కీస్, వీళ్ళు నాన్ లోకల్స్ ఒక 30% మంది అయ్యారనుకోండి. ఇట్లయినా కానీ ఇదే 900 శాలరీ ఈ 30 మంది మీదే పెట్టడం స్టార్ట్ చేశారన్నమాట. అంటే ఏంటి, మెల్లిమెల్లిగా ముల్కీస్ కొంచెం నైపుణ్యాలు సంపాదించి జాబులు తెచ్చుకొని వాళ్ళ పర్సంటేజ్ పైకి పెంచుకొని గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చి, అంత అయినా కానీ ముల్కీస్ మీద పెట్టే శాలరీ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉండడం అనేది ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ అయిపోయింది అనమాట. మళ్ళీ దానివల్ల ఈ ముల్కీ ఇష్యూ అనేది పైకి వచ్చిందన్నమాట. ఒకటేంటి, లాంగ్వేజ్ ఇష్యూ. రెండేంటి, సాలరీ ఇష్యూ. సో ఇది ఇలా అయ్యేసరికి కొంతమంది ముల్కీస్ ఏం చేస్తారంటే వెళ్ళి మీర్ మహబూబ్ అలీ ఖాన్కి కంప్లైంట్ ఇస్తారన్నమాట. ఇగో ఇట్లా అవుతుంది, మెల్లిమెల్లిగా మేము చదువుకొని ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు చేసుకుంటూ మా పర్సంటేజ్ పెంచుతున్నాము, కాకపోతే మాకు వచ్చే జీతాలు చాలా తక్కువ ఉంటున్నాయి నాన్ ముల్కీస్ తో కంపేర్ చేస్తే అని చెప్పి వాళ్ళు వెళ్ళి అడుగుతారనమాట. సో దాని గురించి ఇచ్చిన ఆ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ముల్కీ పత్రం అని చెప్పి పిలుస్తాం అనమాట. ముల్కీ పత్రం అంటే ఏంటి, లోకల్ ముల్కీస్ వెళ్ళి అప్పుడు ఉన్న నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారిని కలిసి చెప్తారనమాట, ఇలా మాకు అన్యాయం జరుగుతుంది, ప్లీజ్ దీని గురించి కొంచెం యాక్షన్ తీసుకోండి అని చెప్పి. ఆ ఎలా అయితే అడుగుతారో ఆ లెటర్ పేరు ఏదైతే ఉందో దాన్ని మనం ముల్కీ పత్రం అని చెప్పి అంటాం. ఇది ఇచ్చినప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఏం చెప్తారంటే, అరే ఇట్లా ఇంతగానో అన్యాయం జరుగుతుందా, నువ్వు అర్జెంట్ ఒక ఎంప్లాయీ లిస్ట్ తీ, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నాన్ ముల్కీస్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, దాని మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ముల్కీస్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, దాని మీద ఎంత ఖర్చు పెడుతున్నాం, దీని గురించి నాకు డేటా కావాలి అని చెప్పి సాలార్ జంగ్ టూని ఆదేశిస్తాడు అనమాట. అప్పుడు బయటకు వచ్చిందే మొదటి ఉద్యోగుల లిస్టు. అర్థమైంది కమ్మా. ఈ మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ 1886లో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 1868లో మొదటి ముల్కీ ఉత్తర్వులు వచ్చాయి. మొదటి ముల్కీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ముల్కీలు చదువుకోవడం, వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుకోవడం, వాళ్ళ నైపుణ్యాలు పెంచుకోవడం స్టార్ట్ చేస్తే 1886లో మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఓకే. ఈ మొదటి సివిల్ ఉద్యోగుల లిస్ట్ లో డేటా మనం ఒకసారి కనుక చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. ఒకసారి నేను డేటా రాస్తాను. మన దగ్గర మూమెంట్ లో చాలా వరకు డేటా ఉంటదమ్మా, ఇయర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే 1970 వచ్చేసరికి విద్య, వైద్య, ఆరోగ్యాల్లో చాలా డేటా ఉంటుంది. ఎందుకంటే మనం నెంబర్స్ చూసినప్పుడు మనకి ఎంత అన్యాయం జరుగుతుందో మనకు అర్థమైపోతుంది. సో ఒక్కసారి మనం డేటా అనేది ఏందో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ముల్కీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, నాన్ ముల్కీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు. ఓకే. ఈ ముల్కీ ఉద్యోగాల మీద జీతం ఎంత ఇస్తున్నారు, ఓకే, వీళ్ళ జీతం ఎంత ఇస్తున్నారు అని చెప్పి ఒకసారి. ఓకే,
ముల్కీ ఉద్యోగులు 1886 వచ్చేసరికి 246 మంది, అంటే 52% వర్క్ ఫోర్స్ అనేది వాళ్ళే ఉన్నారు. నాన్ ముల్కీ ఉద్యోగులు 230 మంది, అంటే ఎంతమంది ఉన్నట్టు వర్క్ ఫోర్స్? ఇక్కడ 52 అంటే ఇక్కడ 48 కదా, 48% వీళ్ళే ఉన్నారు. ఓకే, వీళ్ళ జీతాల మీద ఎంత పర్సెంట్ డబ్బు వెచ్చిస్తున్నారు అంటే 42% డబ్బు వెచ్చిస్తున్నారు. వీళ్ళ జీతాల మీద 48%. నేను ఇందాక పైన చెప్పాను కదా, నాన్ ముల్కీ ఉద్యోగుల కౌంట్ తగ్గినా కానీ వాళ్ళ మీద మనం పెట్టే జీతభత్యాల రేంజ్ పెరిగింది అని, అంతే ఉంది అని చెప్పి. సో తక్కువ ఉన్న నాన్ ముల్కీస్ మీద, సారీ ఇది 48 కాదు, 58% వీళ్ళ మీద పెడుతున్నాం. 58% అంటే ఏంటి? నువ్వు 52% ఉన్న వాళ్ళ మీద 42% పెడుతున్నావు, 48% ఉన్న వాళ్ళ మీద 58% పెడుతున్నావు, అంటే ఇక్కడ ఖచ్చితంగా తప్పు జరుగుతున్నట్టే కదా. సో ఇలా అవుతున్నందువల్ల మళ్ళీ ముల్కీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యమాన్ని పెంచారనమాట. ఇట్లా కాదు, మాకు అన్యాయం జరుగుతుంది. ఒకసారి ఈ లిస్ట్ అనేది రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అందరు ప్రజలు చూస్తారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది కదా, మాకు ఈ అన్యాయం అనేది జరుగుతుంది, మాకు రావాల్సింది మాకు వస్తలేరు, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చి మా జాబులు తీసుకెళ్లిపోతున్నారు, మాకంటే వాళ్ళకి ఎక్కువ పైసలు వస్తున్నాయని వాళ్ళకి ఒకసారి తెలిసినప్పుడు అది బయటకు వచ్చి ఒక ఉద్యమం లాగా మారుతుంది కదా. సో ఇది మెల్లమెల్లగా తీవ్రతరమై అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, సరే అమ్మో ఇది ఇట్లా ఫుల్ పెరిగిపోతుంది అని చెప్పి నిజాం ఏం చేస్తాడంటే, దీనికి ఇక్కడ ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనికి ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి అని చెప్పి ఒక గెజెట్ ని రిలీజ్ చేస్తాడు. గెజెట్ అంటే ఏంటంటే ఒక లీగల్ డాక్యుమెంట్. ఇప్పుడు మనం నోటరీ దగ్గరికి వెళ్ళి లీగల్ డాక్యుమెంట్ చేయించుకుంటాం కదా, గవర్నమెంట్ దాని లీగల్ డాక్యుమెంట్ కింద ఇస్తుంది కదా, అట్లా అప్పట్లో గెజెట్ జరీదా అని అంటాం. ఓకే, ఇది 1888లో ఇస్తాడు. చూడండి ఒకసారి, 1868లో మొదటి ముల్కీ ఉత్తర్వులు వచ్చాయి, 1886లో మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ వచ్చింది, 1888లో ఒక గెజెట్ ఇచ్చాడు. అంటే ఏంటి? జరీదా. ఓకే, ఈ గెజెట్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ గెజెట్ లో మొదటిసారి ముల్కీ అనే పదం వాడారు. రేపు మీరు గ్రూప్ 2 రాస్తే కొన్ని ఇయర్స్ ఇచ్చేస్తాడు, 1868, 1888. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఇయర్స్ అన్ని పేర్లు ఇచ్చేసి మొదటి ముల్కీ పదం ఎప్పుడు వాడారు, ఎక్కడ వాడారు అని అంటే 1888 గెజెట్ లో ముల్కీ అనే పదం మొదటిగా వాడారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ గెజెట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ముల్కీకి నిర్వచనం ఇచ్చాడనమాట. అసలు ఎవడు ముల్కీ, ఎట్లా అవుతాడు ముల్కీ అని చెప్తే, దానికి నిజాం ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, 12 సంవత్సరాలు గనక హైదరాబాద్ రాజ్యంలో స్థిరపడితే వాళ్ళని ముల్కీలుగా గుర్తిస్తారనమాట. ఓకేనా? అండ్ వీళ్ళని 12 సంవత్సరాలు నిజాం రాజ్యంలో ఉంటే ముల్కీలుగా గుర్తిస్తారు. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నిజాం రాజ్యంలో ఏ ఉద్యోగాలు ఇచ్చినా రాజకీయ ఒత్తిళ్లకి తలకి ఇవ్వద్దు, అసలు రాజకీయాలే ఉండొద్దు. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చే ప్లేస్ లో రాజకీయం చెయ్యొద్దు. ఇక్కడ చేయద్దు, ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్లేస్ లో నో రాజకీయం అని చెప్పి చెప్తాడనమాట. ఒకవేళ నాన్ ముల్కీలు బయట నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా జాబ్ కోసం అప్లై చేయాలంటే దివాన్ పర్మిషన్ పక్కా ఉండాలి. అంటే ఏంటి? నాన్ ముల్కీలు ఇప్పుడు ఇప్పుడు అలీగఢ్ నుంచి పాస్ అయిపోయిన వాళ్ళు వస్తారు, బయట నుంచి చదువుకున్న వాళ్ళు వస్తారు, ఎప్పట్లానే ఇక్కడ రావడానికి ఉండొద్దు అని చెప్పి నాన్ ముల్కీలు ఇప్పటి నుంచి వచ్చి హైదరాబాద్ రాజ్యంలో ఉద్యోగాలు చేయాలి అంటే దానికి దివాన్ పర్మిషన్ కావాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇది ఎప్పుడు జరిగింది? 1888లో జరిగింది. ఇంత జరిగినా కానీ దీనివల్ల 10% కంటే ఎక్కువ మార్పు ఉండదు. 10% అంటే ఒక రాజు ఇచ్చిన ఒక చట్టం, ఒక లీగల్ డాక్యుమెంట్ ఇట్లనే చెయ్యాలి అని చెప్పిన తర్వాత కూడా 10% కంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ లేదంటే అర్థం ఏంటి? అప్పటికే నాన్ ముల్కీలు మొత్తం ఉన్నత పదవుల్లో ఉన్నారు. అంటే ఏంది? రాజు చుట్టూ నిజాం ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన పాలనలో 60 నుంచి 70% వరకు నాన్ ముల్కీలు ఉన్నత పొజిషన్స్ లో ఉండిపోయారు. అంతే కదా, ఇప్పుడు నువ్వు ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు నీకు ఆబ్వియస్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటది కదా. సో ఆల్రెడీ ముల్కీ ఇష్యూ అనేది చేయి జారిపోయే సిచ్యువేషన్ కి వచ్చింది అని చెప్పి మనకి అర్థం కావాలండి. ఓకే,
ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మంది అసఫ్ జాహీ రాజ్యం బానే ఉంది. మన దగ్గర మాట్లాడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? మరాఠీలు ఉన్నారు మన దగ్గర, కన్నడ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, ఇటు తెలుగు వాళ్ళు ఉన్నారు, ఉర్దూ మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు, బాగానే ఉంది ఇక్కడ వరకు. ఎక్కువ శాతం ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు? హిందువులు ఉన్నారు కదా. హిందువులు ఆల్మోస్ట్ ఒక 80 to 85% మెంబర్స్ హిందువులే ఉంటారు మన దగ్గర. మిగిలిన వాళ్ళు ముస్లింలు ఉంటారు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, పార్సీలు ఉంటారు, అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ ముల్కీ ఇష్యూ అనేది పీక్స్ లోకి వెళ్ళిపోయిందో, లోకల్ హిందూస్ కి అసలు జాబ్సే రావడం అవ్వట్లేదు అనమాట. ఎందుకు? అరే ఉన్నాయన్నీ నువ్వు తీసుకొచ్చి బయట వాళ్ళకి ఇస్తే ఇంకా లోకల్ హిందూస్ కి ఏముంటది? అట్లా ఫస్ట్ టైం మన దగ్గర హిందూ ముస్లిం గొడవలు అనేవి జరుగుతాయి. ఎందుకు? నేను చెప్పాను కదా, 80 నుంచి 80% వరకు హిందువులు ఉన్నారు. కాకపోతే జాబ్స్ కి వచ్చేసరికి వాళ్ళ రిప్రజెంటేషన్ 10% కంటే తక్కువ ఉంటుంది. ఇది ఎంత అన్యాయం! చాలా అన్యాయమే కదా. ఇప్పుడు నువ్వు మెజారిటీ నుంచి ఒక 100 మంది నుంచి నువ్వు ఒక్కరికో ఇద్దరికో జాబ్లు ఇచ్చావంటే అది చాలా అన్యాయం కదా. సో దాని వల్ల హిందూ ముస్లింల ఘర్షణ అనేది అసఫ్ జాహీ టైంలో మొదలవుతుంది. ఇది ఎప్పుడు పీక్స్ లోకి వెళ్తుంది? నేను ఇందాక కుతుబ్ షాహీస్ చెప్పేటప్పుడు చెప్పా. కుతుబ్ షాహీస్ టైంలో అసలు ఏ ముల్కీ ఇష్యూ అనేది లేదు. హిందువులు ముస్లింలు చాలా సామరస్యంగా ఉన్నారు. హిందువుల్ని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ గా పేష్కార్ గా పైన పెట్టిండు కుతుబ్ షాహీస్ అని చెప్పా. ఇది ఎప్పుడైతే ఉద్యోగ విషయంలో హిందూ ముల్కీ ఇష్యూ అనేది స్టార్ట్ అయిందో, మెల్లిమెల్లిగా అది పెరుగుకుంటూ మజ్లిస్ ఆవిర్భవిస్తుంది అనమాట. మజ్లిస్ అనే ఒక పార్టీ ఆవిర్భవించి దాని నుంచి రజాకార్లు పుడతారు. అవి మనం వచ్చే క్లాసెస్ లో మాట్లాడుకుందాం. ఆ రజాకార్లు పుట్టే నాటికి ఈ హిందూ ముస్లిం ద్వేషం అనేది పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు గంగా యమున తహజీబ్ లాగా అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కలిసిమెలిసి బతికిన ఒక సంస్థానంలో మెల్లిగా ఉద్యోగాల వల్ల విభేదాలు అనేవి వచ్చాయి అని చెప్పి మీరు గుర్తించాలన్నమాట. అయితే ఇదంతా అయింది కదా. సో 1888లో ఒక గెజెట్ ఇచ్చాడు, జరీదా ఇచ్చాడు, బానే ఉంది. ఇంత ఇచ్చినా గానీ సాలార్జంగ్ 2 ఎవరైతే ఉన్నారో, సాలార్జంగ్ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. సాలార్జంగ్ 2 వాజ్ ప్రో నాన్ ముల్కీ. ఆయనకి నాన్ ముల్కీ మిత్రులు ఉండేవాళ్ళు. ఆయన బ్రిటిష్ తో బాగా దగ్గర సంబంధాలు ఉండేవాడు. ముల్కీలకి తీవ్రమైన అన్యాయం చేశాడు. దాని వల్ల ఏంటంటే ఆయన పదవీచ్యుతుడు అవుతాడు అనమాట. ఓకే. 1887లో సాలార్జంగ్ 2ని అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పదవి నుంచి తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తాడు? అరే నిన్ను పెట్టి దీనికి ముందు సాలార్జంగ్ 1 ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే ఆయన నోటి నుంచి ముల్కీ అని వచ్చేది. నేను చెప్పిన కదా, నేనున్నంత వరకు ముల్కీలకు ఏం కాదని అంత గట్టిగా నించున్న ఆయన. ఆయన వెళ్ళిపోగానే నువ్వు వచ్చినావు, నువ్వు ఆయన బంధువువి, నువ్వు బంధువు అయి ఉండి వెళ్ళి నువ్వు నాన్ ముల్కీలకు సపోర్ట్ చేస్తే ఎట్లుంటది? సో అట్లా అందుకని 1887లో ఈయన ఈయన్ని తీసేస్తాడనమాట. తీసేసి ఈయన ప్లేస్ లో అస్మంజల్ అనే ఆయన్ని దీవాన్ గా పెడతాడు. ఈయన వచ్చే టైంకి ఇంకా పీక్స్ అనమాట. ఇప్పుడు చెప్పిన కదా, ఎంప్లాయీ సివిల్ లిస్ట్ వచ్చింది, దాని తర్వాత ఒక గెజెట్ వచ్చింది. గెజెట్ వచ్చినా కానీ 10% చేంజ్ కూడా రాలేదు. ఇంక ఇట్లా ఏం చేంజెస్ రాకుండా నువ్వు పైనుంచి ఎంతగానో ఉత్తర్వులు ఇచ్చినా గానీ ఏం మారదు కదా సిచ్యువేషన్. ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏమంటాడంటే, సరే ఇప్పుడు కొత్త దివాన్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొక సివిల్ లిస్ట్ తీద్దాము. ఈ సివిల్ లిస్ట్ లో అసలు మనం ఒక గెజెట్ ఇచ్చినాం, దాని మీద ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా తెలుసుకుందాం అని చెప్పి 1894లో ఇంకొక సివిల్ లిస్ట్ తీపిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం తెలుసుకోవాలి? ఇక్కడ ఫస్ట్ రండి. ఇక్కడికి వచ్చినప్పుడు 1868లో ఫస్ట్ ముల్కీ ఉత్తర్వులు ఇచ్చారు. ఓకే. దాని తర్వాత ఏమైంది? 1886లో మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ తీశారు. ఓకే. దాని తర్వాత 1888లో జరీదా వచ్చింది. ఓకే. 1887లో సాలార్జంగ్ 2 దివాన్ గా తీసేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత 1894లో సివిల్ లిస్ట్ 2 ఇచ్చారు. అంటే ఈ గెడ్జెట్ కి దీనికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నట్టమ్మా? 6 years గ్యాప్ ఉన్నట్టు కదా. ఈ 6 years లో ఎంత మార్పు వచ్చిందో తెలియడానికి ఈ సివిల్ లిస్ట్ 2 అనేది తీసుకొస్తారనమాట. ఓకే. అప్పుడు సివిల్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం అనమాట. 680 మంది ఉద్యోగులు ఉంటారు. ఓకే. హైదరాబాద్ ప్రాంతం. ముల్కీ ఉద్యోగులు ఎంతమంది ఉంటారంటే 233 మంది. నాన్ ముల్కీ ఉద్యోగులు ఎంతమంది ఉంటారంటే 447 మంది. లెక్క ప్రకారం నువ్వు గెడ్జెట్ ఇచ్చినావు, ముల్కీ పదాన్ని నిర్వచించావు, అసలు
ఉద్యోగాల్లో రాజకీయాలే ఉండొద్దు రాబాయ్, మొత్తం ముల్కీలకే ఇవ్వాలి, నాన్ ముల్కీలు ఇక్కడ చేయాలంటే దివాన్ పర్మిషన్ ఉండాలని చెప్పి స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ రూల్స్ పెట్టినావు. దివాన్ ఏం చేసిండు, మొత్తం వెళ్ళి నాన్ ముల్కీలకు సపోర్ట్ చేసిండు. మరి అప్పుడు ఏమవుతుంది, పెరుగుతారు కదా. 233, 447, ముల్కీలు 233 మంది ఉంటే నాన్ ముల్కీలు 447 మంది. మనం 1886 లిస్ట్ లో మాట్లాడుకున్నప్పుడు నాన్ ముల్కీ ఎంతమంది ఉన్నారమ్మా, 230 మంది ఉండే. అంటే ఏంది, విత్ ఇన్ 6 years లో ఇంతమంది నాన్ ముల్కీలు పెరిగిపోయినారు. అప్పుడు ముల్కీలు ఎంతమంది ఉండే, 246. అంటే ఏంది, ఇంకా వీళ్ళ రిప్రజెంటేషన్ తగ్గిపోయింది కదా. అంటే ఏంది, నువ్వు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తున్నావు, ఇంత స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నావు, అయినా కానీ ముల్కీ నాన్ ముల్కీ అనేది అసలు పోతలేదు. ఎందుకు, నువ్వు అక్కడ పెట్టిన దివాన్ని నాన్ ముల్కీకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా నువ్వు పెట్టిన రూల్స్ ఎట్లా వస్తాయి. సో ఇంక ఇట్లా అయ్యేసరికి, అండ్ ఈ లిస్ట్ లో చెప్పాను కదా, హిందూ ముస్లిం గొడవలు పీక్స్ లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి. ఈ 680 మందిలో కేవలం 63 మంది మాత్రమే హిందువులు ఉండేవాళ్ళు. ఓకే, ఈ హిందువులు ఏంటి మరి, మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కూడా హిందువులు వస్తారు, పైకెళ్ళి కూడా హిందువులు వస్తారు. మరి లోకల్ హిందూస్ ఎంతమంది రాబాయ్ అని మనం అనుకుంటే అందులో 20 మందే ఉంటారు. అంటే ఏంది, 600 మంది నువ్వు హైదరాబాద్ రాజ్యంలో ఎంప్లాయీగా పెట్టుకుంటే ఇందులో 20 మెంబర్స్ రిప్రజెంటేషన్ లోకల్ హిందూస్. మళ్ళీ ముస్లింలు హిందువులు గొడవలు అనేవి ఒక సైడ్ స్టార్ట్ అయిపోయింది, ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అనేది ఇంకో సైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇది పీక్స్ అనమాట, పీక్స్ ఇష్యూ లాగా ముందుకు వెళ్ళిపోయింది. అండ్ 1894లో 447 అనేసరికి జనాల్లో చాలా తీవ్రమైన ఆవేదన ఒకటి స్టార్ట్ అయింది, ఆక్రోశం స్టార్ట్ అయింది. చెప్పాను కదా, అసలు ఇంకా దీన్ని ఏదో ఒకటి చేయాలి, దీన్ని ఎట్లా అట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఇష్యూకి ఎట్లయినా ఆపి నాన్ ముల్కీ ఇన్ఫెక్షన్ ఆపేసి ముల్కీలకు ఎట్లయినా న్యాయం చేయాలి అని చెప్పి 1901లో మహారాజా కిషన్ ప్రసాద్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మహారాజా కిషన్ ప్రసాద్, ఈయన ఒక ముల్కీ అమ్మ. ఓకే, మీరు ముల్కీ అనగానే బ్రెయిన్ లో మీకు స్థానికుడు అని చెప్పి వచ్చేసేయాలన్న, నాన్ ముల్కీ స్థానికుడు కాదు. ఓకేనా, ఈయన ఒక ముల్కీ. సో ఈయనని దివాన్ గా పెడతారు. సో ఈయన దివాన్, ఆబ్వియస్లీ ఒక ముల్కీని నువ్వు దివాన్ గా పెట్టినప్పుడు ఆయన ముల్కీల పట్టే ఉంటాడు కదా. ఈయన కూడా సాలార్జంగ్ వన్ లాగానే ముల్కీలకే అన్ని చెందాలి, మనం ముల్కీ పక్షం వహించాలి అని చెప్పి నాన్ ముల్కీల ఆధిపత్యాన్ని తగ్గించడానికి చాలా కృషి చేస్తారమ్మా. కృషి చేసి ఈయనని మనం ముల్కీ గాడ్ ఫాదర్ అని కూడా అంటాం, ముల్కీ ఉద్యమానికి గాడ్ ఫాదర్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అయితే ఈయన ఒక ప్రకటన ఇస్తాడు. ఎందుకు, ఏం ప్రకటన ఇస్తాడంటే, ఇప్పుడు మరి ముల్కీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్క సివిల్ లిస్ట్ లో తీసుకుంటే నాన్ ముల్కీల ఆధిపత్యం క్లియర్ గా తెలిసిపోతుంది, ఇంక ఇట్లా కాదు, ఒక స్ట్రిక్ట్ రూల్ ఒకటి తీసుకురావాలి అని చెప్పి 1901లో ఈ ప్రకటన ఇస్తాడనమాట. ఏమి ఇస్తాడు అంటే, నాన్ ముల్కీలు ఎంతమంది అయినా ఉండని, వాళ్ళ ఉద్యోగాలన్నీ టెంపరీ, వాళ్ళవి పర్మనెంట్ కాదు అని చెప్పి ఒక క్లియర్ సైన్ అనేది ఆ రాజ్యంలో అలా పంపిస్తాడు అనమాట. ఒకసారి ఇవన్నీ టెంపరీ జాబ్స్ అని చెప్పి ఒక సిగ్నల్ లాగా వచ్చింది అనుకో, లోకల్ ముల్కీస్ లో కొంచెం ఉత్తేజం వస్తుంది కదా, అరే వీళ్ళు టెంపరీ జాబ్స్, వీళ్ళని ఎప్పుడైనా తీసేయచ్చు, మనకు ఛాన్స్ వస్తుంది, మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అన్న ఆ హోప్ అయితే వస్తుంది కదా. సో దాని వల్ల ఫస్ట్ ఏం చెప్తాడంటే, నాన్ ముల్కీ ఉద్యోగాలన్నీ తాత్కాలికమైనవి. అండ్ ఇందాక జరిదాలో అదే గెజెట్ లో ఏదైతే ఉందో దాన్నే మళ్ళా చెప్తాడు, ఏంటి, ఏ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా అపాయింట్మెంట్స్ అనేవి రాత పరీక్ష ద్వారా జరుగుతాయి. అండ్ ముల్కీస్ కి నైపుణ్యం ఉండి, అర్హత ఉంటే నాన్ ముల్కీస్ ని తీసుకోము, వాళ్ళ ప్లేస్ లో ముల్కీస్ నే తీసుకుంటాము అని చెప్పి చెప్తాడు అనమాట. ఒకసారి ఇవి రాసుకుందాం, దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఏం చెప్తాడు అంటే, నాన్ ముల్కీల ఉద్యోగాలు తాత్కాలికమైనవి, రాత పరీక్ష ద్వారా నియామకాలు జరగాలి, దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు ఉండొద్దు, ఇన్ఫ్లుయెన్స్ లేదు,
నైపుణ్యం కలిగి అర్హత అర్హత ఉన్న ముల్కీలకి ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళ ప్లేస్ లో నాన్ ముల్కీలని తీసుకోము అని చెప్తాడనమాట. ఓకేనా? సో ఇదన్నమాట ఇప్పటి వరకు వివిధ చెప్పాను కదా అసలు ఏం జరుగుతుంది ఈ రెండో దశలో అని చెప్పి చెప్పాను కదా. అండ్ ఇందులో ఇంకా మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పా కదా మెల్లమెల్లగా ముల్కీలు చదువుకొని పైకి వచ్చి వాళ్ళ నైపుణ్యాలు పెంచుకొని చేశారని చెప్పాను కదా. ఇట్లా మొదటి ముల్కీ గ్రాడ్యుయేట్ 1885లో మద్రాస్ నుంచి బిఏ చదువుతాడనమాట. ఈయన పేరే రాయ్ బాల్ ముకుంద్. ఇంపార్టెంట్ అమ్మా. మిమ్మల్ని అడుగుతాడు మొదటి ముల్కీ గ్రాడ్యుయేట్ ఎవరు అంటే రాయ్ బాల్ ముకుంద్. 1885లో ఈయన బిఏ చదివాడు. ఎక్కడి నుంచి చదివాడు అంటే మద్రాస్ యూనివర్సిటీ నుంచి చదివాడు. అండ్ ఈయన చాలా సిగ్నిఫికెంట్ రోల్ కూడా ప్లే చేస్తాడు. నెక్స్ట్ కాలాంతరంలో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా కూడా అవుతాడు అనమాట. అండ్ ఈయన నిజాం రాష్ట్రంలో సమాజాన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా కృషి చేస్తాడు. దాని గురించి మనం వచ్చే క్లాసెస్ లో కూడా మాట్లాడుకుందాం. 1919లో ఒక ఫర్మాన్ తీసుకొచ్చారని ఇందాక చెప్పాను కదా. ఆ ఫర్మాన్ గురించి కూడా ఈయన కొన్ని సూచనలు చేస్తాడు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మొదటి ముల్కీ గ్రాడ్యుయేట్ ఎవరయ్యా నిజాం సంస్థానంలో అంటే రాయ్ బాల్ ముకుంద్. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి ఇప్పుడు అంతా బాగానే ఉంది సార్. మరి ఇప్పుడు నాన్ ముల్కీస్ ఇట్లున్నారు, ముల్కీస్ అట్లున్నారు. మరి వీళ్ళు అసలు ఈ ముల్కీ ఇష్యూస్ ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి? మరి ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఉంది, మనం ఇట్లా కొడితే అట్లా ఇన్స్టాగ్రామ్ లో తెలుస్తాం, ట్విట్టర్ లో చూస్తాం, ఫేస్బుక్ లో చూస్తాం. మరి అప్పుడు ఏ ఇష్యూ రాజ్యంలో జరుగుతున్నా ఉండేది పత్రికలే కదా. పత్రికలే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి. అంటిల్ మనకి సోషల్ మీడియా వచ్చినంత వరకు ఇప్పటికీ చూసుకుంటే మన పేరెంట్స్ అందరూ న్యూస్ పేపర్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు కదా న్యూస్ కోసం. సో అప్పట్లో కూడా ఈ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ అనేది ప్లే చేసినాయమ్మా. ఎందుకు? మనం ఏదైతే చదువుతామో దానితోనే మన ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో అప్పుడు కూడా ఏంటంటే పత్రికలు డివైడ్ అయిపోయినాయి. మీరు ఎవరైనా మిలీనియల్ జనరేషన్ నుంచి ఉంటే 2014 టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పత్రికలు అనేవి విడిపోయినాయి అప్పట్లో. ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఆంధ్రప్రభ కానివ్వండి, ఈనాడు కానివ్వండి, సమైక్య ఆంధ్ర వాదన వినిపిస్తే, మన దగ్గర ఉన్న నవ తెలంగాణ కానివ్వండి, B6 కానివ్వండి, ఇవన్నీ తెలంగాణ గురించి చెప్పాయి అనమాట. అప్పట్లో కూడా అంతే. ఒక 2-3 పత్రికలు ఉండేవి. వాళ్ళు విడిపోయి కొన్ని పత్రికలు నాన్ ముల్కీల గురించి చెప్తే, కొన్ని పత్రికలు ముల్కీల గురించి చెప్పాయి అనమాట. ఈ పత్రికలు ఎవరు సపోర్ట్ చేసినాయి, ఇవి కొంచెం మ్యాచింగ్ లో అడుగుతాడమ్మా, అవి ఇంపార్టెంట్. అవి ఒక్కసారి మనం ఏం పత్రికలు ఎవరికి సపోర్ట్ చేసినాయి అని చెప్పి మనం ఒకసారి చెప్పుకుందాం. హైదరాబాద్ రికార్డర్ అని ఒక పత్రిక ఉండేదమ్మా. ఈ హైదరాబాద్ రికార్డర్ ముల్కీలకి సపోర్ట్ చేసేది. ఓకే. నాన్ ముల్కీలకు ఎవరు సపోర్ట్ చేశారు అంటే, రెండు పత్రికలు నాన్ ముల్కీలకు సపోర్ట్ చేసాయి. ఒకటి ఇలాహీ బక్ష్. ది మహమ్మదీన్. ఇలాహీ బక్ష్ ఏమంటదంటే, సరే మీరు బాగానే అంటున్నారు ముల్కీలకు ఇవ్వాలి జాబులు అని చెప్పి ఇస్తాము. ఓకే, మరి నైపుణ్యం కలిగిన ముల్కీలను ఏడుకెళ్ళి తీసుకురావాలి? మీరు ఇంగ్లీష్ లో చదువుకోలేదు, మీరు ఉర్దూలో చదువుకోలేదు, పర్షియన్లో చదువుకున్నారు. ఇక్కడేమో రాజపాలన చేయాలంటే ఇంగ్లీష్ కావాలి, కొంచెం ఉర్దూ నాలెడ్జ్ కావాలి. మరి ఏడికెళ్ళి తీసుకురావాలి అని చెప్పి ఇల్లాహి బక్ష్ అంటది అనమాట. అంటే నైపుణ్యం కలిగిన ముల్కీలు ఎక్కడున్నారు అని చెప్తుంది. అండ్ మహమ్మదీన్ ఏం చెప్తుంది అంటే, అసలు ఈ నాన్ ముల్కీలు మేము ఎందుకు వచ్చినాం వీడికి, సాలార్ జంగ్ 1 పిలిస్తే వచ్చినాము, మేము ఊరికే రాలే అని చెప్పి సాలార్ జంగ్ 1 మీద దోషిస్తుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ పత్రికలు. సో మన రెండవ దశ ముల్కీ ఉద్యమంలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట. ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే అసలు ఏమేమి చూసాం ఈ రెండో దశలో. మొదటిగా ఏం చూసాం, సాలార్ జంగ్ 2 ఎవరైతే ఉన్నారో నాన్ ముల్కీ పక్షం వహించిండు. దాని తర్వాత ఏమైంది, అధికార భాష ఉర్దూగా మారిపోయింది. ఎప్పుడు మారిపోయింది? 1884లో అధికార భాష మారిపోయింది. దాని తర్వాత ఏంది, మనల్ని తక్కువగా చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళు ఉన్నత పదవుల్లోకి వెళ్ళిపోయినారు. ఉన్నత పదవుల్లోకి వెళ్ళిపోయి లోకల్ ముల్కీల్ని తక్కువగా చూడడం మొదలు పెట్టారు. ఇట్లా అవుతుందని చెప్పి ముల్కీ పత్రం ఇచ్చినాము. ఏది మనం పైన రాసుకున్నాం కదా ముల్కీ పత్రం ఇచ్చారు అని చెప్పి. ఇగో ముల్కీ పత్రం ఇచ్చారు. ముల్కీ పత్రం ఇచ్చిన తర్వాత
ఉద్యోగుల సివిల్ లిస్ట్ తీసుకొచ్చారు 1886లో. ఉద్యోగుల సివిల్ లిస్ట్ తీసుకొస్తే దాంట్లో ఏమైంది, 246 మంది ముల్కీలు ఉంటే వాళ్ళ మీద కేవలం 42% పెట్టినాము. అంటే ఏంది, తీవ్రమైన ఇంజస్టిస్ అనేది జరుగుతుంది కదా. సరే ఇట్లా జరుగుతుంది, దీన్ని ఆపేయాలి అని చెప్పి ఒక జరీదా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు, 1888లో ఒక జరీదా ఇచ్చారు. ఎవరిచ్చారు ఇది, ఇదంతా మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైంలో. ఓకే, ఇందులో మొదటిగా ముల్కీ అనే పదం వాడారు. ఓకే, 12 సంవత్సరాలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళే నిజాం రాజ్యం యొక్క ముల్కీలు, వాళ్ళే వారసులు అన్నట్టు దాంట్లో ఉంది. దాని తర్వాత ఏంది, ఏ ఉద్యోగం ఇచ్చినా దానికి రాజకీయ పరమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు, లేకుండా ఇవ్వాలి అని చెప్పి దాంట్లో క్లియర్ గా ఆయన జరితాలో చెప్పాడు. అండ్ నాన్ ముల్కీలకు జాబులు కావాలంటే దివాన్ పర్మిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పాడు. ఇంత చేసినా కానీ 10% కంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది రాలేదు. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, హిందూ ముస్లింలు అనేవి గొడవలు అనేవి పీక్స్ లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే అసలు హిందూ ములికిలకే ఉద్యోగం రాని పరిస్థితి వచ్చేసింది. దాని తర్వాత 1887లో సాలార్జంగ్ టూని తప్పించారు. తప్పించి అస్మంజల్ అనే ఆయన్ని దివాన్గా పెట్టారు. ఆయన టైంలో సివిల్ లిస్ట్ 2 1894లో 6 ఏళ్ల తర్వాత సివిల్ లిస్ట్ 2 అనేది ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాంట్లో ముల్కీలు 230 మంది ఉంటే నాన్ ముల్కీలు 447కి వెళ్ళిపోయి తీవ్రమైన అన్యాయం అనేది బయటపడింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత దీనిని ఆపడానికి 1901లో మహారాజా కిషన్ ప్రసాద్ ని, ఒక ముల్కీ అతన్ని తీసుకొచ్చి దివాన్ గా పెట్టినప్పుడు ఆయన ముల్కీలకు ఎంతో సపోర్ట్ చేశాడు. ఆయన్ని ముల్కీ ఉద్యమానికి గాడ్ ఫాదర్ అని పిలుస్తామని మనం మాట్లాడుకున్నాం. ఆయన ఏం చెప్పిండు, నాన్ ముల్కీ ఉద్యోగాలు అనేవి తాత్కాలికమైనవి, రాత పరీక్ష ద్వారానే నియామకాలు అవ్వాలి, ఏ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ పనికిరాదు, ఒత్తిళ్లు చేయలేము. దాని తర్వాత ఏంటి, నైపుణ్యం కలిగి అర్హత కలిగి ఉన్న ముల్కీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి తప్ప వాళ్ళ ప్లేస్ లో నాన్ ముల్కీలని మేము తీసుకోము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిండు. దాని తర్వాత 1885లో మొదటి ముల్కీ గ్రాడ్యుయేట్ ఎవరున్నారు, రాయ్ పాల్ ముకుంద్. ఈయన బిఏ చేసిండు. ఎక్కడి నుంచి చేసిండు, మద్రాస్ నుంచి చేసిండు. ఈయన హైకోర్టు న్యాయమూర్తి అవుతాడు. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. మనకు వచ్చే క్లాసులో ఈయన గురించి మాట్లాడుకుంటాం. అప్పట్లో ఉన్న పత్రికల గురించి మాట్లాడుకున్నాం. హైదరాబాద్ రికార్డర్, ఇది ముల్కీలకు సపోర్ట్ చేసింది. నాన్ ముల్కీలకు ఎవరు సపోర్ట్ చేశారు, ఇల్లాహి బక్ష్, ది మొహమ్మదీన్ న్యూస్ పేపర్ల పేరు ఇంపార్టెంట్. నైపుణ్యం కలిగిన ముల్కీలు ఎక్కడ తేవాలి అని చెప్పి ఇల్లాహి బక్ష్ అంటే సాలార్జంగ్ అని పిలిస్తేనే మేము వచ్చామని చెప్పి మొహమ్మదీన్ చెప్పింది. ఇది 2వ దశ ముల్కీ ఉద్యమం జరిగింది, అసలు ఏ సంఘటన అనేది. ఇప్పుడు మనం 3వ దశ గురించి మాట్లాడుకుందాం. 3వ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పానమ్మా నేను, 1911 నుంచి 1948. ఓకే, 1948 ఏంటి, 1948లో భారతదేశంలో విలీనం అయిపోయింది. ఏది, హైదరాబాద్ రాజ్యం. ఓకే, ఈ 1911కి ఇంపార్టెన్స్ ఏంటంటే అమ్మా, 1911లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ మొత్తం 7 నిజాంలో తీస్తే ఆయన్ని మహబూబ్ పాషా అని చెప్పి పిలిచేవాళ్ళమ్మా. ఆయన కాలంలోనే ఆ, మూసి వరదలు వస్తాయి, ఎంతో మంది జనం చచ్చిపోతే అది చూసి చలించిపోయి విశ్వేశ్వరయ్య గారిని తీసుకొచ్చి మూసి మీద ప్రాజెక్టులు కట్టడం అవన్నీ చేస్తాడనమాట. అప్పట్లో ఆ వరదల్లో చనిపోయిన వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి, ఓ అంటే ఇప్పుడు ఏంది, రాజు అన్నప్పుడు ఏంది, ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకోవాలి కదా, అలానే చూసుకుంటే ఆయన్ని మీర్ మహబూబ్ పాషా అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. సో ఆయన 1911లో చనిపోతాడు. 1911లో చనిపోయిన తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం అవుతాడనమాట. మీరు చదువుకుంటారు కదా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి. ఆ తెలంగాణ చరిత్రలో చాలా క్లియర్ గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమేం చేసిండు, ఆయన దాంట్లోనే కదా, ఆయనే కదా చివరి నిజాము. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాంగా స్టార్ట్ అవుతాడు అనమాట. ఈయన కొన్ని సంస్కరణలు తీసుకొస్తాడు. ఏం సంస్కరణలు తీసుకొస్తాడంటే, మొన్న క్లాస్ లో నేను చెప్పా, 1898లో కానూన్ చా ముబారక్ అని చెప్పి క్యాబినెట్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంట్రడ్యూస్ చేసిండు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని చెప్పి చెప్పినా కదా. ఎప్పుడైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వస్తాడో ఈ క్యాబినెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాడు అనమాట. తీసేసి దాని ప్లేస్ లో ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని పెడతాడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరు బాబే హుకుమత్. ఈ బాబే హుకుమత్ ఏం చేస్తుంది అంటే డెసిషన్స్ తీసుకుంటది, ఆ డెసిషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ రిఫార్మ్ ఈయన తీసుకొచ్చింది ఏంటంటే క్యాబినెట్ క్యాబినెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తాడు. ఎవరు,
మీరు అలీ ఖాన్. ఈ క్యాబినెట్ కౌన్సిల్ లో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తారని మొన్న క్లాస్ లో చాలా గట్టిగా రివైజ్ చేసుకున్నాం. ఒకసారి ఆ క్లాస్ మళ్ళీ వినండి. ఎప్పటికప్పుడు వింటా ఉండండి, రివైజ్ చేస్తూ ఉండండి, చదువుతా ఉండండి. ఒకటికి రెండు సార్లు చదివితే తప్ప ఉద్యమం గుర్తుండదు. చాలా మనుషుల పేర్లు ఉంటాయి. ఇయర్స్ ఇప్పుడే చూసాం కదా, ఒక 4-5 ఇయర్స్ చూసాం, క్రోనాలజీ చూసాం. కాబట్టి మీరు చదువుతూనే ఉండాలి, రివైజ్ చేస్తూనే ఉండాలి. సో ఈ క్యాబినెట్ కౌన్సిల్ అనేది తీసేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది తీసుకొస్తాడనమాట. మరి దీని బాధ్యతలు ఏంటి సార్ అని చెప్పి మీరు అడిగితే, ఇది ఏం చేస్తుందంటే, ఏమన్నా పనులు చేయాలన్నా, ఏమన్నా పాలసీస్ ఫామ్ చేయాలన్నా, దాని రిలేటెడ్ నిర్ణయాలు ఏదైతే ఉంటుందో నిర్ణయాల గురించి ఆలోచిస్తుంది, ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది అనమాట. అంటే దీని గురించి డిస్కషన్ చేస్తుంది, దాంతో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా వీళ్ళే చేస్తారు. అంటే క్యాబినెట్ కౌన్సిల్ ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దాని తర్వాత నుంచి ఉంది. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు అనమాట. ఈ ప్రెసిడెంట్, మొదటి ప్రెసిడెంట్ ఎవరంటే అప్పటి మన దివాన్. ఆయన పేరు ఎవరు? సయ్యద్ ఆలీ ఇమాం. ఓకే. హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరు? సయ్యద్ అలీ ఇమాం. ఆయన అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి దివాన్ గా ఉన్నాడు. ఓకే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసిండు అంటే 1919 నుంచి 1922 వరకు మొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా ఈయన ఉన్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇది చేసిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టినాం, బానే ఉంది, దీంట్లో ఎంత మందిని పెట్టాలి ఏంది అని చెప్పి దాని గురించి నిజాం ఒక ఫర్మానా పాస్ చేస్తాడు అనమాట. ఏం ఫర్మానా పాస్ చేస్తాడు? ఇప్పుడు వరకు అసెంబ్లీలో ఏముండేవి? క్యాబినెట్ కౌన్సిల్ ఉండేది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది. ఈ క్యాబినెట్ కౌన్సిల్ ని తీసుకొచ్చి దాని ప్లేస్ లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని తీసుకొచ్చిండు. అంటే ఏంది? ఇప్పటి నుంచి అసెంబ్లీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. మరి ఎంతమంది ఉండాలి అసెంబ్లీలో అని చెప్పి కూడా మనం మొన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఇంతమంది 20 మంది ఉంటే ఎవరెవరు ఎక్స్క్యూజ్ మీ ఎవరెవరిని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు, రిప్రజెంటేషన్ ఏంటి, అసలు ప్రజల నుంచి డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఏం లేదు. ఇద్దరు లాయర్ని ఎవరినైతే మనం ఎన్నుకుంటామో వాళ్ళే ఎన్నికైన మంది, మిగతా వాళ్ళందరూ ఏదైనా ప్రభుత్వం నుంచి నామినేట్ చేయబడ్డ వాళ్ళు, లేదంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, లేదంటే ప్రభుత్వం నుంచి నియమించబడ్డ వాళ్ళు అని చెప్పి మనం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్తాడంటే, అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాటి స్థానాలు పెంచండి అని చెప్తాడు. అండ్ ఆల్సో డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాలంటే దానికి ఏమన్నా ఉన్నాయా, దాని గురించి మీరు కొంచెం ఆలోచించండి అని చెప్తాడు. దాని తర్వాత ఇంకేం చెప్తాడు? మన దగ్గర ఆదివాసీలు ఉన్నారు, రామ్జీ గోండ్ ఉద్యమం చేశాడమ్మా అని చెప్పి నేను మీకు చెప్పా. రామ్జీ గోండ్ 1000 ఊడల మర్రి అని చెప్పి పిలుస్తారు అని చెప్పి చెప్పాను కదా. సో దానికోసం వాళ్ళ గురించి చదవమని చెప్పి నిజాంలో ఏం చేస్తారంటే, హైమండ్ డాఫ్ అని చెప్పి ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఉంటాడు అనమాట. ఆయన్ని నియమించుకొని ఆదివాసీల గురించి విస్తృతంగా రీసెర్చ్ చేపిస్తాడు అనమాట. సో ఇట్లా స్పెషల్ స్టేటస్ ఏమన్నా ఆదివాసీలకు ఇవ్వాలి అని చెప్పి దాని గురించి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తాడు. మైనారిటీలు ఎవరైనా మన ఆ, రాజ్యంలో ఉన్న మైనారిటీలని వాళ్ళ పరిరక్షణ కోసం చట్టాలు తీసుకురావాలి అని చెప్తాడు. రైట్ టు ఓట్ అసలు ఇవ్వచ్చా అంటే, ఇప్పుడు ఎలక్షన్ తీసుకొద్దాం అంటున్నారు, బానే ఉంది, మరి ఓటు చేసే హక్కు ఇవ్వాలా లేదా దాని గురించి కూడా తీసుకోండి. ఎంతమంది అఫీషియల్ అంటే నిన్న మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు అఫీషియల్ మెంబర్స్ ఉంటారు, నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు అని మాట్లాడుకున్నాం. అఫీషియల్ మెంబర్స్ లో ఎవరైతే హైకోర్టు జడ్జి ఉంటారో, రెవెన్యూ సెక్రటరీ ఉంటారో, వీళ్ళందరూ అఫీషియల్ మెంబర్స్ లాగా ఉంటారు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ అఫీషియల్ నాన్ అఫీషియల్ మెంబర్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సడలించండి అని చెప్పి చెప్తాడు. అండ్ ఆల్సో అదర్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అసెంబ్లీకి, ఆ అసెంబ్లీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేయాలి, అక్కడ వాళ్ళ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, దాని గురించి మీరు కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ చేయండి. అంటే ఏంటి? ఆయన ఒక రాజ్యాంగపరమైన సంస్కరణలు అనేవి తీసుకురావాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. తీసుకురావాలని ఫిక్స్ అయిపోయి ఈ క్యాబినెట్ కౌన్సిల్ దేనికి పనికిరాట్లేదు అని చెప్పి దాన్ని పీకేసి దాని ప్లేస్ లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టి, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని కొంచెం ఫార్ములేట్ గట్టిగా ఉండడానికి దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి అని చెప్పి ఈయనకి చెప్తాడనమాట. ఎవరికి చెప్తాడు? అప్పటి ప్రైమ్ మినిస్టర్, చెప్పాను కదా, సయ్యద్ అలీ ఇమాం అని చెప్పి. దేని మీద చెప్తాడు అంటే, ఇవి కొంచెం ఇంపార్టెంట్. దేని మీద చెప్తాడంటే, మొదటిది మెంబర్లు, అసెంబ్లీలో మెంబర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ మెంబర్లు ఎంతమంది ఉన్నారో, ఓకే, వాళ్ళ కౌంట్ అనేది
ఇంక్రీజ్ చేయాలి. రెండవది ఏంటి? ఎన్నికలు. ఎన్నికలు డైరెక్ట్ గా పెట్టాలా లేదా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆదివాసీలకి స్పెషల్ స్టేటస్ ఏమైనా ఇవ్వాలా అన్న దాని మీద కూడా మనం మాట్లాడుకోవాలి. నాలుగోది ఏంటి? ఇప్పుడు ఎన్నికలు పెడతామన్నారు, మరి దానికి ఎన్నికలు పెట్టాలంటే ఓట్లు వేయాలి కదా, మరి దానికి రైట్ టు ఓట్ ఇవ్వాలి కదా. రైట్ టు ఓట్ అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి. అఫీషియల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, అఫీషియల్, అన్అఫీషియల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు. దీని మీద కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. దాని తర్వాత ఏంటి? అసలు ఈ అసెంబ్లీలో వీళ్ళు అసలు ఏం చేస్తారు, వీళ్ళ అసెంబ్లీలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, అసెంబ్లీలో కూర్చునే అఫీషియల్ అయినా నాన్ అఫీషియల్ మెంబర్స్ అయినా వీళ్ళ బాధ్యత ఏంటి, వీటి గురించి మీరు ఒక డెసిషన్ తీసుకొని క్లియర్ గా రీసెర్చ్ తీసుకొని ఈ పరమైన రాజ్యాంగ సంస్కరణలు మనం తీసుకురావాలి అని చెప్పి అప్పటి నిజాము మీర్ మహబూబ్ అలీ ఖాన్ చెప్తాడన్నమాట. అయితే ఇది, దీని మీద నేను చెప్పాను కదా ఇందాక, హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ముల్కీ గ్రాడ్యుయేట్ రాయ్ బాల్ ముకుంద్ ఏం చేస్తాడంటే, ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు అని చెప్పాను కదా. సో దీని మీద ఏం చేస్తాడంటే ఒక రిపోర్ట్ ఇస్తాడండి. ఏం రిపోర్ట్ ఇస్తాడు? మరి ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నీ చేయాలంటే దానికి కొంచెం స్టడీ చేయాలి, దానికి కొంచెం రీసెర్చ్ చేయాలి, ఎట్లా పడితే అట్లా తీసుకునే డెసిషన్స్ కావు కదా. సో దీని మీద గట్టిగా స్టడీ చేసి ఒక 18 నెలలు స్టడీ చేస్తాడు ఆయన. స్టడీ చేసి ఆయన ఒక రిపోర్ట్ ఇస్తాడు అనమాట. ఏం రిపోర్ట్ ఇస్తాడంటే, అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్యని 20 నుంచి 104కి పెంచండి. అఫీషియల్ మెంబర్స్, అఫీషియల్, నాన్ అఫీషియల్. అఫీషియల్, నాన్ అఫీషియల్ అంటే మొత్తం అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ 20 నుంచి 104కి వీళ్ళ సంఖ్య పెంచండి. అండ్ ఆల్సో ఈ 104 మందిలో 50% మందిని ఎన్నుకోండి. మీరే ఎన్నికలు పెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి 50% మందిని ఎన్నుకోండి. ఇంకొక 50% మందిని మీరే నామినేట్ చేసుకోండి అని చెప్పి రాయ్ బాల్ ముకుంద్ తన రిపోర్ట్ లో చెప్తాడు అనమాట. చెప్పి ఆయన ఏం చెప్తాడు, అప్పట్లో మీరు భారతదేశ చరిత్ర, నేషనల్ మూమెంట్, మీరు ఆధునిక భారతదేశ చదివితే దాంట్లో ఇంపార్టెంట్ గా మార్లే మింటో రిఫార్మ్స్ అని చెప్పి చదువుతారనమాట. సపరేట్ ఎలక్టోరేట్స్ గురించి మార్లే మింటో కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వస్తారు. రాయ్ బాల్ముకుంద్ ఏం చేస్తారంటే, ఈ మార్లే మింటో రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసి దీన్ని నిజాం రాజ్యంలో అమలు చేయాలి అని చెప్పి చెప్తాడనమాట. అయితే దీన్ని నిజాం గవర్నమెంట్ పట్టించుకుంటుందా అంటే పట్టించుకోదు. ఓకే, దీన్ని నిజాం గవర్నమెంట్ పెడచెవిన పెడుతుంది. ఎప్పుడైతే దీన్ని నిజాం గవర్నమెంట్ పట్టించుకోదో దీని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ ఆర్గనైజేషన్స్ ఏంటి అని చెప్పి మనం ఒకసారి చూద్దాం. ఒకటి ఏంటంటే, ఫస్ట్ హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక సంస్థ ఏర్పాటు చేస్తారు. దాని మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు రాయ్ బాల్ ముకుంద్ 18 నెలలు పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చిండయా, ఆ రిపోర్ట్ లో ఉన్నాయి నువ్వు అమలు చేయకుండా పక్కన పెట్టేస్తే ఇంకా నువ్వు రాజ్యాంగ సంస్కరణలు ఎట్లా తీసుకొస్తావు, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ వాళ్ళు రాజ్యాంగ సంస్కరణల కోసం ఒక సంస్థ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. అప్పట్లో విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉండేదమ్మా. మెయిన్ గా ఇంగ్లాండ్కి వెళ్ళి బారిస్టర్ చదువుకునే వాళ్ళు. బారిస్టర్ అంటే ఏంటి? లా చదువుకునే వాళ్ళు అనమాట. అట్లా 1926లో ఇంగ్లాండ్ లో చదువుకునే వాళ్ళు లండన్ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అని చెప్పి ఒక వీళ్ళ అన్ని సంస్థలు ఏంటంటే, మీరు రాజ్యాంగపరమైన సంస్కరణలు తీసుకోవాలి భయ్, ఫుల్ ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇంజస్టిస్లు అవుతున్నాయి. ఇంకొక సైడ్ ఏంటి, మాకు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది కావాలి, అసలు ప్రజా రిప్రజెంటేషనే లేదు, మేము ఇంకా రాచరిక వ్యవస్థలోనే ఉన్నాము అని చెప్పి ఒక స్ట్రాంగ్ వాయిస్ అనేది సైడ్ నుంచి వస్తూ ఉంటది అనమాట. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అనే ఒక వాయిస్ నుంచి ఇప్పుడు ఒక బాధ్యతమైన గవర్నమెంట్ మాకు రావాలి అంటే ఏంది, ఉద్యోగాలు హక్కుల కోసం పోరాటం నుంచి మాకు గవర్నమెంట్ కావాలి, ఒక బాధ్యతయుతమైన ప్రభుత్వం మాకు రావాలి అనే దాంట్లోకి వచ్చేసింది అనమాట.
ఇట్లా ఇంకొక 2-3 అసోసియేషన్ స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్ అసోసియేషన్ అని చెప్పి. ఇదే టైంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా స్టార్ట్ అవుతుందమ్మా. ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పుడు ఆ యూనివర్సిటీలో ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అని చెప్పి ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ అసోసియేషన్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క అసోసియేషన్ ఒకటే బయటికి తీసుకొచ్చేది ఏంటంటే రాజ్యాంగ సంస్కరణలు, బాధ్యతమైన ప్రభుత్వం. ఓకే, ఒకసారి ఏమి అసోసియేషన్స్ ఫామ్ అయ్యాయి ఏంటి అని చెప్పి ఒకసారి మనం, అసోసియేషన్స్ పేర్లు ఇంపార్టెంట్, సో అవి మీకు తెలియాలి కాబట్టి ఒకసారి రాస్తాను. ఫస్ట్, హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? 1926లో, సారీ 1921లో ఇక్కడ ఉన్న విద్యావంతులు, వీళ్ళందరూ ముల్కీలు, గుర్తుపెట్టుకోండి, ఈ విద్యావంతులు స్టార్ట్ చేశారు. ఎందుకు? వీళ్ళ ఎజెండా ఏంటి? వీళ్ళకి కావాల్సింది రాజ్యాంగ సంస్కరణలు. ఎవరి రిపోర్ట్ మీద బేస్ చేసుకొని? ముకుంద్ రిపోర్ట్ మీద బేస్ చేసుకొని వీళ్ళకి కావాలి. రెండవది ఏంటి? హైదరాబాద్ అసోసియేషన్. ఇది స్టార్ట్ చేసింది ఎవరు? బారిస్టర్ కిషన్. వీళ్ళకి కావాల్సింది ఏంటి? బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. మూడవది చెప్పగా, ఇంగ్లాండ్ లో చదువుకున్న వాళ్ళు స్టార్ట్ చేశారు అని చెప్పి, వాళ్ళు సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. ఇది 1926లో స్టార్ట్ చేశారు. ఇది 1930లో స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు? లండన్. వీళ్ళకి కావాల్సింది కూడా ఇదే, బాధ్యతాయుతమైన ప్రభుత్వం. దాని తర్వాత ఉస్మానియా కాలేజ్ లో 1920లో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. వీళ్ళు మొదటి ముల్కీ రాజకీయ సంస్థ. ఓకే, అంటే ఏంటి? అన్ని సంస్థలు ఎందుకు ప్రారంభమవుతున్నాయి? ఒక సైడ్ ఉద్యోగాలు కావాలి, ఒక సైడ్ ఏంటి? బాధ్యత ప్రభుత్వం గురించి, ఒక సైడ్ ఏంటి? రాజ్యాంగపరమైన సంస్కరణ. అంటే మెల్లమెల్లగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర చదువు పెరుగుతున్న కొద్దీ, మన దగ్గర నైపుణ్యాలు పెరుగుతున్న కొద్దీ, మన ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ఈ రాచరిక వ్యవస్థ నుంచి మెల్లగా డెమోక్రసీ సైడ్, ఎలక్షన్ సైడ్ వీళ్ళు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ మనసులో తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇదే టైంలో మన నిజాం అనేది రాచరిక వ్యవస్థ, చుట్టూ ఉన్నది బ్రిటిష్ పరిపాలనలో ఉంది కదా, మరి అక్కడ ఎలక్షన్స్ అయ్యేవి, వాళ్ళు చదువుకునే వాళ్ళు, వాళ్ళకి కొన్ని హక్కులు వరకు ఉండేవి, నామమాత్రమైన హక్కులు. సో ఇవన్నీ చూసి మన దగ్గర చైతన్యం అనేది పెరిగింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇదే టైంలో ఏంటంటే, నేను చెప్పాను కదా ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ అయిందని చెప్పి. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1918లో స్టార్ట్ అయింది. చూస్తే మీరు 2018లో 100 సంవత్సరాలు వేడుక చేశారు, నేను కూడా అటెండ్ అయ్యాను. 100 సంవత్సరాలు అయింది ఉస్మానియా యూనివర్సిటీ పెట్టనమాట. 1918లో ఎందుకు, ఎవరి సూచనల మేరకు పెట్టారంటే ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్. ఉస్మానియా యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. ఓకే, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది 1918లో మొదలైందమ్మా. అండ్ దీనికి బోధన లాంగ్వేజ్ ఏంటంటే ఉర్దూ, బోధనా భాష. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదమ్మా. మిగిలింది మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనం చాలా చూసాం. ఎక్కడి నుంచి చూసాం? 2 దశలు కంప్లీట్ చేసుకున్నాం. ముల్కీ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. 3వ దశ ఎంటర్ అయ్యాం కదా.
మిగిలిందంతా మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా?